ఆ సబ్జెక్టే ఫిలాసఫీ. అసలు ఫిలాసఫీ అంటే ఏంటి? నాకు అర్థం కావాలంటే ఎంతవరకు డిఫైన్ చేయొచ్చు మీలాంటి వాళ్ళు? ఫిలాసఫీ అనేది విస్తృతార్థం ఉన్న పదం. కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే, ఇప్పుడు బాహుబలిలో ఉన్నది రాజమౌళి ఎందుకు ఆచరిస్తాడు? అది హెడ్ నుంచి బయటకు వచ్చింది, అక్కడి నుంచి పేపర్ మీదకి వచ్చింది, పేపర్ మీదకి వచ్చింది సినిమా అయింది, సినిమా అనేది సక్సెస్ అయింది. బట్ అందులో రాజమౌళి ఆచరించే అంశమే ఉంటుంది. నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ ఫిలాసఫీ చెప్పే వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారు, వినే వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారు, వినాలనుకున్న వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారు? ఎవరికి తెలియదు. ఇప్పుడు చాగంటి కోటేశ్వర గారు ప్రవచనం ఇస్తారు గరికపాటికి, వాళ్ళు ఒక్కసారి కూడా క్రాస్ చెక్ చేసుకోరు. అరే బాబు, నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైంది? దే ఆర్ జస్ట్ టాకింగ్ మాట్లాడి వెళ్ళిపోతున్నారు. బట్ ఎంతమందికి నిజంగా అర్థమైంది? ఒకటి, ఎంతమందికి గ్రేట్ ఫిలాసఫర్ అంటాడు, వీఆర్ లివింగ్ ఇన్ రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ వరల్డ్. ఇది ఎక్కువ కాదు, ఇది తక్కువ కాదు, కానీ ప్రపంచంలో ఎక్కువ పేరున్నవాడిని గొప్పగా చూస్తాం బికాజ్ అది నీకు కావాలి కాబట్టి. ఎక్కువ డబ్బు ఉన్నవాడిని చూస్తాం బికాజ్ నీకు డబ్బు పట్ల మమకారం ఉంది కాబట్టి. ఎక్కువ ప్రశాంతంగా ఉన్నవాడిని ఎందుకు లెక్కలోకి తీసుకో. షిరిడి సాయిబాబా సినిమాలో డైలాగ్ ఉంటుంది, నాకు బాగా నచ్చేది అది. మొదట నేను ఈ ఊరు వచ్చినప్పుడు అందరూ పిచ్చివాడు అన్నారు, ఆ తర్వాత వైద్యుడు అన్నారు, ఆ తర్వాత మహాత్ముడు అన్నారు, ఇప్పుడు దేవుడు అంటాడు. అంటే అతను అలాగే ఉన్నాడు, కానీ ఫస్ట్లో అందరూ వేస్ట్ ఫెలో అన్నారు. ఐడెంటిటీ కోసం తహతహలాడడం అనేది ఒక వ్యాధి. అది అట్లాంటి వాళ్ళంతా సఫర్ అవుతారు. ఎందుకు? నేను ఒకసారి చూసిన కృష్ణరాజు గారు, ఆ తర్వాత మా అమ్మ కథ రాస్తున్నాను నేను. అంటే నేను యాజ్ ఎ సన్గా ఆమె లేకపోతే నేను లేను. నా రియల్ కాంట్రిబ్యూషన్ చీర బంగారం కాదు. ఆమె తన స్థాయిలో, తన పరిధిలో ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో, ఎంత సర్వీస్ చేయాలో అంత చేసి, దానికి గుర్తుగా నేను ఒక బుక్ రాసి చూపే బంగారం అయిన తర్వాత చాలా బాగా ఇష్టమైన సాంగ్ కడలల్లో ఇష్టం. మన స్టార్స్ ఛానల్ సబ్స్క్రైబ్, మన స్టార్స్ ఛానల్ లైక్, మన స్టార్స్ ఛానల్ షేరు, లైక్, సబ్స్క్రైబ్. రిసా అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి ఈరోజు నాకు క్లారిటీ కావాలి, చూస్తున్న ప్రేక్షకులందరికీ క్లారిటీ కావాలి. ఆ సబ్జెక్టే ఫిలాసఫీ. జనాలకి ఈ పేరు ఎప్పటికప్పుడు వింటూనే ఉంటారు. ఇంకొంత ఇంగ్లీష్ బాగా తెలిసిన వాళ్ళకి దాని డెఫినేషన్ తెలియచ్చు. బట్ అసలు ఫిలాసఫీని ఒక జనరల్ ఆడియన్గా కానీ, ఒక హ్యూమన్ బీయింగ్గా కానీ, అసలు ఫిలాసఫీ అంటే ఏంటి, అసలు నాకు అర్థం కావాలంటే ఎంతవరకు డిఫైన్ చేయొచ్చు మీలాంటి వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇట్లా మాట్లాడుకోవడం బాగుంది. ఫిలాసఫీ అనేది విస్తృతార్థం ఉన్న పదం. కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎ థాట్ అని. ప్రతిదీ ఆలోచనే. ఒక చార్మినార్ కట్టినా, లేకపోతే ఒక కంచి దేవాలయం కట్టినా, రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి రాసిన, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ థాట్. ఇదర్ థాట్ యొక్క ఎవల్యూషన్ ఉంది, లేదా థాట్ ఎండింగ్ ఉంది. ఓకే, దీని మధ్యన మనిషి కథ ఉంది. సో ఇప్పుడు ఫిలాసఫీ అంటే నథింగ్ బట్ బంచ్ ఆఫ్ థాట్స్ బట్ ఆర్టికులేటెడ్. ఓకే, ఆలోచనల కలయికనే, కానీ సిద్ధాంతీకరించబడ్డాయి. ఫిలాసఫీ అంటే ఏంది? ఒక బౌండరీ క్రియేట్ చేయబడ్డ ఆలోచనల సమూహం. వాటి మధ్యన ఒక పొంతనుంది. ఒక మనిషిని కాస్త బెటర్గా జీవించడానికి దోహదం చేసే అంశాలు అట్లాంటివి. సో ఫిలాసఫీ అంటే ఎవరో ఒకరు దాని వెనక ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. ఎవరో ఒకరు తన మైండ్ను ఉపయోగించి, తను ఆ గోడ ఈ గోడ గుద్దుకొని, తనకు వచ్చిన ఆలోచనలని ఒక క్రమ పద్ధతిలో పేర్చి, దానికి ఒక రూపాన్ని, దానికి ఒక ఆరాన్ని, దానికి ఒక అందాన్ని ఇచ్చే ప్రయత్నం చేసి ఇనిషియల్ డేస్లో అతను ఎంతమందికి చెప్తాడు. ఒకవేళ రెజనెన్స్ వస్తే, ఇతను చెప్పింది కరెక్ట్ రా బాబు అంటే, ఇట్ బికమ్స్ ఏ ఫిలాసఫీ. అదర్వైజ్ ప్రతి ఒక్కడికి ఫిలాసఫీ ఉంటుంది, పిచ్చోడికి కూడా. జస్ట్ మనం ఒప్పుకోమంతే. అదంటే తాగబోతుకుంటుందా ఫిలాసఫీ? ఎందుకు తాగుతున్నావు అంటే, వాడు చెప్పి కూడా ఫిలాసఫీ అని. అప్పుడు అంటాం, నువ్వు ఫిలాసఫీ చెప్పకు అంటాం కదా, ఆబ్వియస్లీ. అట్లా కరెక్ట్ అన్న. అంటే ఇప్పుడు ప్రతి దానికి కూడా ఒక హిస్టరీ ఉంటుంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది మాట్లాడుకోవచ్చు. అలా మీకు తెలిసినంత వరకు
ఫిలాసఫీ హిస్టరీ కానీ అది ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎవాల్వ్ మనం అయింది? తెలుసుకోవాల్సిన అవసరం లేదంట. నేను ఓకే. నా హోల్ వర్క్ ఏంటంటే బీ హియర్. ఓకే. గతంలో ఏం జరిగింది తెలుసుకో, ఇప్పుడు ఈ క్షణం నీ మనసులో ఏం జరుగుతుంది. పోనీ అది తెలుసుకోవడం వల్ల నీకు వచ్చి అసలు ఉపయోగం ఏంది? అసలు అది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. ఓకే. సో ఏది తెలుసుకోవాలంటే ఏది తెలుసుకుని ఆచరిస్తే దానికి సంబంధించిన ప్రశ్నలు కానీ సందేహాలు కానీ ఒక రకమైన సంఘర్షణ కానీ పోతుందో అంతవరకు తెలుసుకోవాలి. మిగతాదంతా సమాచారమే. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి స్టేజ్ ఎక్కి ఫ్రెడరిక్ నీషే ఏమన్నాడు, అయాన్ ర్యాండ్ ఏమన్నది అని చెప్పొచ్చు. అందులో ఒక్క అంశం కూడా అతను ఆచరిస్తుండకపోవచ్చు. అది మోసం కదా. ఇంకా నా డౌట్, గొప్ప గొప్ప ఫిలాసఫీలు చెప్పిన వాళ్ళు జస్ట్ చెప్పారేమో, వాళ్ళు ఆచరించలేదేమో. ఎందుకంటే ఫిలాసఫీ ఈజ్ నథింగ్ బట్ బాహుబలి మూవీ స్క్రిప్ట్. ఇప్పుడు బాహుబలిలో ఉన్నది రాజమౌళి ఎందుకు ఆచరిస్తాడు? అది హెడ్ నుంచి బయటకు వచ్చింది, అక్కడి నుంచి పేపర్ మీదకి వచ్చింది, సినిమా అయింది, సినిమా అనేది సక్సెస్ అయింది. బట్ అందులో బాహుబలిగా రాజమౌళి ఆచరించే అంశం ఏముంటుంది? సో మెనీ గ్రేటెస్ట్ ఫిలాసఫీస్ ఆర్ ఒరిజినేషన్ ఆఫ్ ద హెడ్ అంతే. ఓకే. అది హెడ్ థింగ్. అందరు చాలామంది అక్కడ ఆగిపోతారు. గ్రేట్ ఫిలాసఫరు, అతను బాగా ఫిలాసఫీ చెప్తాడు. ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్. నువ్వు ఆచరిస్తున్నది ఏంది, అది ఇంపార్టెంట్. సో దీనికి నేను చిన్న ఒక అనాలజీ క్రియేట్ చేసిన, ఇది ఒక కొత్త ఫిలాసఫీ. రెండోది, ఇప్పుడు నా జీవితం నుంచి నేను మాట్లాడుతున్నా, ఇది వినేవాళ్ళకి ఫిలాసఫీ, నాకు కాదు. ఓకే. వినేవాళ్ళకి థియరీ, లేదా క్వాలిటీ ఇన్ఫర్మేషన్, లేదా టైంపాస్, లేదా సోది, లేదా అనదర్ పాడ్కాస్ట్. వాళ్ళు ఏమైనా అనుకోని మనకు సంబంధం లేదు. మనం జీవిస్తున్నది, మనం ఆచరిస్తున్నది, అదే మన వాణి అవ్వాలి, అదే మన వాక్ అవ్వాలి. అది ఎవరినో ఇంప్రెస్ చేయడానికి కాదు, అట్లా జీవించడానికి జీవితం అంటున్నాం మనం. అట్లా. సో ఇప్పుడు ఏదైనా ఒక కొత్త ఫిలాసఫీ నేను చెప్తున్నా, కొత్త ఐడియా, ఇది చాలాసార్లు చెప్పుకున్నాను. నేను నీకు 10,000 పదార్థాలు ఇచ్చాను, అవన్నీ నువ్వు కళ్ళతో చూసావు, అవన్నీ తెలుసుకున్నావు అవేంటని. కానీ ఇప్పుడు ఏమేమి తెలుసుకున్నావంటే తెలుసుకున్నావు చెప్పావు, ఎన్ని వేల పదార్థాలని గుర్తున్నాయి నీకు, సిన్స్ యూ హ్యావ్ ఎ గుడ్ మెమరీ. కానీ అందులో ఒక్కడి కూడా నువ్వు తినకపోతే, సో తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం రెండు వేరే వేరే. సో నాలెడ్జ్ అనేది సమ్ టైమ్స్ ఓన్లీ ఆఫ్ ద హెడ్ ఉండొచ్చు, దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. కొన్ని ప్రొఫెషన్స్కి హెడ్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వకేట్, అది హెడ్ థింగ్. అది మెడిసిన్ అనుకో, హెడ్ దగ్గర ఆగిపోవడానికి వీల్లేదు, అది బాడీ కూడా ఆచరించాలి. అట్లా జీవితం కూడా మనం నిజంగా అర్థం చేసుకోవాలంటే ఫిలాసఫీ హెడ్ దగ్గర ఆగొద్దు. ఎట్లయితే పదార్థాలు 10,000 తెలుసుకున్నా అందులో 1-2 గొంతు దిగాలి. అట్లా నువ్వు రమణ మహర్షిని చదివావా, మార్పాన్ చదివావా, మిలరేపాన్ చదివావా, నీమ్ కర్లిన్ చదివావా, లేకపోతే ఆల్డోస్ హక్స్లీని చదివావా, కుछ ఫరక్నే పడతా. అందులో ఏవో 2-3 స్టేట్మెంట్స్ని మాత్రమే మనం శరీరానికి పరిచయం చేయగలం. నిజంగా అన్నిటినీ అనుభవించేది అల్టిమేట్గా శరీరమే, మనసు ఒక మాధ్యమం అంతే. సో అందుకని మనసు అణిగితే శరీరం రిలాక్స్ అయిపోతుంది. సో ఒకవేళ ఫిలాసఫీకి లేదా తత్వశాస్త్రానికి, దర్శన శాస్త్రాలకి, ఉపనిషత్తులకి, వేదానికి ఏదైనా పర్పస్ ఉందంటే శరీరాన్ని శాంతపరచడం. పడనియదు, శరీరాన్ని శాంతపరచనియదు మనసు. ఇప్పుడు సినిమా చూడాలన్న ఆతృత మనసుకు ఉంటుంది, శరీరానికి ఉండదు. ఐస్ క్రీమ్ తినాలని శరీరానికి ఉండదు, మనసుకు ఉంటుంది. కానీ శరీరం పాప నిద్రలో నుంచి లేచి కారులో ఎక్కి కూర్చుంటుంది. అందుకే చాలామంది ఆన్ ద వే కూడా నిద్రపోతారు, శరీరానికి ఇష్టం లేదు. ఎవడి మనసు అయితే అణిగిందో అక్కడ శరీరం చాలా బాగుంటుంది. సో ఇది ఫిలాసఫీ అనే దానికి నా నిర్వచనం, నాట్ ఫ్రమ్ ద బుక్స్. సూపర్ అన్న. మీరు ఏదో రీసెర్చ్ టాక్స్లో ఒకసారి మాట్లాడుతూ ఫిలాసఫీ ఇన్ జనరల్, ఫిలాసఫీ యాజ్ వెర్బటికల్, ఫిలాసఫీ యాజ్ థాట్స్ అండ్ ఫిలాసఫీ యాజ్ ఇలా కొన్ని లివింగ్, ఇలా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అవును. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ ఫిలాసఫీ చెప్పే వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారు, వినే వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారు, వినాలనుకున్న వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారు? ఎవరికి తెలియదు. ఓకే, నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా లేదా? నేను చెప్పింది నలుగురు విన్నారు, ఎవరెట్లా తీసుకుంటారు? ఇతను క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఎట్లా తెలుస్తుంది? రెండోది, ఎవ్రీ ఇయర్ ఒక ఎగ్జామ్ ఉందనుకో, ఫిలాసఫీ ఎగ్జామ్, అప్పుడు తెలుస్తుంది మనకు ఏ గ్రేడ్ వచ్చావు ఈ సంవత్సరంలో. అసలు ఎగ్జామ్స్ లేవు, పాడలేవు జీవితం విషయంలో. ఎవరికి నచ్చింది వాడు కరెక్ట్ అనుకుంటున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, చింతకాయ పచ్చడి ఎలా దంచాలో ఒక ఫిలాసఫర్ రాశాడు, వాడు ఒక క్యాల్కులేషన్ రాశాడు.
వీడు అందులో ఉన్న పదార్థాల పేర్లు తెలుసుకొని వాడి క్యాల్కులేషన్లో వాడు దంచాడు. వీడు ఏం చెప్తున్నాడు చెప్పడానికి, అతను చెప్పింది వేరే, నేను దంచానని. అతను చెప్పిన టేస్ట్ వేరు, వీడికి వచ్చిన టేస్ట్ వేరు. వీడు ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి, వాడు వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు చాగంటి కోటేశ్వర గారు ప్రవచనం ఇస్తారు గరికపాటికి, వాళ్ళు ఒక్కసారి కూడా క్రాస్ చెక్ చేసుకోరు. అరే బాబు నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైంది, దే ఆర్ జస్ట్ టాకింగ్. వాళ్ళు తప్పనట్లే మాట్లాడి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేస్తున్నారు. బట్ ఎంతమందికి నిజంగా అర్థమైంది ఒకటి, ఎంతమందికి నిజంగా ఈయన చెప్పినట్లుగానే అర్థమైంది ఒకటి, ఎంతమంది నిజంగా ఈయన చెప్పినట్టు యాస్టిస్గా అర్థం చేసుకుని దాన్ని ఆచరిస్తున్నారు, వాళ్ళు ఎవరు అసలు, ఇది తెలుసుకోవాలి. కానీ మనిషికి ఓపిక లేదు, అందరూ పరిగెడుతున్నారు, దానివల్ల ఉపయోగం లేదు. అయినా సరే ప్రపంచం ఇంతే. ఎవరో ఒక గ్రేట్ ఫిలాసఫర్ అంటాడు, వీఆర్ లివింగ్ ఇన్ రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ వరల్డ్. అంటే పనికిరాని విషయాలతో నిండి కళకళలాడుతున్న ఒక గమ్మత్తైన ప్రదేశం ఇది. ఇంకా గ్రేట్ అన్న ఇప్పుడు ఫిలాసఫీ గురించి ఇంకా మాట్లాడుకోవడం, మీరు ఇదే రీసెర్చ్ టాక్స్లో ఇంకొకసారి ఏమన్నారంటే, స్పిరిచువాలిటీకి 0% మైండ్ కూడా అవసరం లేదు, బట్ ఫిలాసఫీకి 100% మైండ్ కావాలి అన్నారు. అవును, ఫిలాసఫీ అనేది హెడ్ విషయం చెప్పుకున్నాను. అంటే బట్ ఈ ఫ్లోలో వెళ్తున్న కాంతరిసా గారు రీసెంట్గా స్పిరిచువాలిటీలో అంతే ఫేస్గా వెళ్తున్న రాధా మనోహర్ దాస్ని కలిసారు. ఇలాంటి ఒక 2 బ్రెయిన్స్ కలిసినప్పుడు కలవలే మాట్లాడుకో, అది అంటే థాట్స్ ఎలా ఉన్నాయి, అంటే ఒక స్పిరిచువాలిటీ ఒక పక్కకి అడిగే నేను చెప్పారు అంతే. నీదర్ ఐ ఆర్గ్యూడ్. ఇప్పుడు మనకి సమాజంలో సెన్సేషనలిజం ఉంటుంది, ఎదుటి వ్యక్తిని తికమక్క పెట్టాలని అడిగి ఏదో విషయంలో ఇరికించి అక్కడి నుంచి వాదులాడి, దానివల్ల ఏంటంటే ఒక అడ్రినలిన్ రష్ జరిగి చూసే వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు స్టేజ్ కూడా అయ్యిండొచ్చు, సార్ ఇట్లా అడుగుతానప్పుడు కొంచెం కోప్పడండి, ఆ తర్వాత నేను తర్వాత సారీ చెప్తాను, ఇదంతా చేద్దామని చేసేవాళ్ళు ఉన్నారు. బికాస్ దే నీడ్ వ్యూస్. నాకు వాటి మీద ఆసక్తి లేదు. అసలు ఆ వ్యక్తి ఒక ఇల్లు లేదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, పెద్దగా చదువుకోలేదని చెప్తున్నాడు, ఒక కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకొని అట్లా వెళుతున్నాడు, ఎక్కడ గుడి కనిపిస్తే అక్కడ ఆగుతున్నాడు, ఎవరినో ప్రశ్నిస్తున్నాడు, తనకేదో సిద్ధాంతం ఉంది మనసులో, మన హిందూ ధర్మం గొప్పదని తను విశ్వసిస్తున్నాడు. 2-3 చిన్న చిన్న ప్రశ్నలు వేసా, అవి చాలామందికి అర్థం కాకపోవచ్చు. అంటే ఇప్పుడు చేస్తున్న దాని పట్ల మీరు పూర్ణ సంతృప్తితో ఉన్నారంటే పూర్ణ సంతృప్తితో ఉన్నాడు, అది తడుముకోకుండా చెప్పాడు. సో ఒక వ్యక్తి చేస్తున్నది చెప్తున్నది ఒకటైతే ఆ వ్యక్తి అనుభవిస్తున్న స్థితి మరొకటి. ఇది ఎటువంటిది, నువ్వు తినే పదార్థం నేను తినే పదార్థం వేరైనప్పటికీ ఆకలి తీరే స్థితులు ఇద్దరు ఒకటే. అట్లా నేను ఆ స్థితిని చూడడానికి వెళుతున్నాను తప్ప ఒక వ్యక్తిని టెస్ట్ చేయడానికి నేను లేను, అసలు నాకు ఆసక్తి లేదు. ఇంకోటి, ఈ భూమి మీద నేనున్నా లేకున్నా అతను ఉండి ఉండొచ్చు, అతను ఇట్లాగే జర్నీ చేస్తూ ఉండవచ్చు. నేనెవరిని మధ్యలోకి వెళ్ళి అతని దిశను మార్చడానికి? ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది అది. రెండోది, నేను నా జీవిత మార్గం మీద అతనికి చెప్పలేదు. తుమ్మ చెట్టే, గులాబీ చెట్టే, మర్రి చెట్టే, అన్నీ ఉన్నాయి, అన్ని ప్రాణంతో సజీవంతో తుణికిసలాడుతున్నాయి. కానీ ఒక్కొక్క దాని ఒక్కొక్క పర్పస్ ఉంది. ఒకదానికి కాయలు వస్తాయి, ఒకదానికి విరివిగా కాయలు వస్తాయి, ఒకదానికి సంవత్సరానికి ఒక పువ్వు వస్తుంది, ఒకదానికి 50 ఏళ్ళకు ఒక పువ్వు వస్తుంట. కొన్ని పూలు పెద్దగా ఉంటాయి కానీ అందంగా ఉండవు, కొన్ని అందంగా ఉంటాయి కానీ చిన్నగా ఉంటాయి, కొన్ని అందంగా ఉంటాయి చిన్నగా ఉంటాయి కానీ స్మెల్ ఉండవు. డైవర్సిటీ ఉంది, ఎంజాయ్ ద డైవర్సిటీ. అందరూ మనలాగే ఎందుకు ఉండాలి? అస్సలు ఉండకూడదు. సిద్ధాంతం ఏం చేస్తుంది, తనలాగే అందరూ ఉండాలని చెప్తుంది. సో అందుకని ఐఎమ్ అగైనెస్ట్ ఫిలాసఫీ. యు ఆర్ అగైనెస్ట్ ఫిలాసఫీ? అబ్సల్యూట్లీ. రియల్లీ? నా జీవితంలో ఫిలాసఫీ లేదు, ప్రాక్టికాలిటీ ఉంది. ఆచరించేవాడికి ఫిలాసఫీ ఎందుకు? ఇది ఎటువంటిదంటే, నీకు ఒక వ్యక్తి చెప్పింది ఎంతసేపు వింటావు, చెప్పింది వింటూ వింటూ ఒక్కటి పట్టుకో, అది ఆచరిస్తూ పో, ఫిలాసఫీ నుంచి బయటపడి నవ్ యు ఆర్ లివింగ్. అని ఇప్పుడు ఇలాగే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రాక్టికాలిటీ, కానీ ఇలాంటి ప్రాక్టికల్ మనుషుల్ని చాలా తక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళలా ఉండడానికి మిగతా వాళ్ళు భయపడుతూ ఉంటారు, అలా ఉంటే సమాజం మమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుందని. అందుకే తెలుగులో చూసుకున్న కొన్ని పేర్లు మాట్లాడుకుంటాం. ఆర్జీవి గారు అంటారు, కాంతరేసా గారు, ఇలా కొంతమంది పేర్లు వస్తుంటాయిగా. బట్ అసలు ఆ ప్రాక్టికల్గా ఉండడానికి ఎంత కష్టపడాలి ఒక మనిషిగా? అసలు ఏం కావాలో తెలిస్తే కదా, ఓకే, ఎంత కావాలో తెలిస్తే కదా, ఎందుకు కావాలో తెలిస్తే కదా. తెలియదు మనిషికి, తెలియకనే కష్టపడుతున్నాడు. నేనే ఒక చిన్న కథ రాసిన, కొన్ని వేల ఏళ్ల క్రితం ఓ గోడకు ఒక స్క్రూ ఉంది. ఓకే, ఆ స్క్రూ ఇప్పితే డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, ఆ స్క్రూని చూశాడు, ఆ స్క్రూ ఇప్పితే గోడ ఓపెన్ అవుతుంది అని రాసింది అనుకో.
ఇప్పుడు అతను ఒక ఏనుగుని తెచ్చాడు, ఏనుగుతో గుద్దిచ్చాడు, గుద్దగా స్క్రూ ఊసిపోయింది, గోడ ఓపెన్ అయింది, దైవ దర్శనం అయింది. ఇప్పుడు అతను ఆత్మకథ రాస్తే ఏం రాస్తాడు? స్క్రూ ఇప్పడం అంత ఆషామాషి కాదు, దానికి సరైన ఏనుగు కావాలి అని రాస్తాడు. ఇంకొకడు నెక్స్ట్ ఒక 20 ఏళ్ళ తర్వాత అది పాత చింతకాయ పచ్చడి, అక్కర్లు బుల్డోజర్ చాలు, వీ షుడ్ అడాప్ట్ మోడర్న్ టెక్నాలజీ అన్నాడు. అతనికి దైవ దర్శనం అయింది. ఆ గొడవతో ఉన్నది ఏదో అది దర్శనం అయింది అనుకుందాం. కానీ ఆ దర్శనానికి వీడి అవగాహనకి మధ్యన ఒక కల్పిత కథ ఉంది, అనవసరమైన చర్చ ఉంది చూడు, అది నాన్సెన్స్. బేసికల్లీ ఈ ప్రపంచానికి ఆ నాన్సెన్స్లో పడుతున్నారు. ఇప్పుడు ఎవడో వచ్చాడు లాస్ట్కి, అది నేను అనుకో, చూసి ఇట్లా గోరుతో ఇట్లా అంటే వచ్చేసింది. కానీ ఇప్పుడు నాకు రాయడానికి కథ లేదు చూడు. ఎవడైతే పనికిరాని పని చేశాడో వాడికి చెప్పుకోవడానికి కథ ఉంటుంది, ఎవడైతే దారి తప్పుతాడో వాడికి ఆత్మకథ ఉంటుంది ఎక్కువ చెప్పుకోవడానికి. నేను అట్లా చేసినా అప్పుడు వర్కౌట్ కాలే, ఆ తర్వాత అనుకోకుండా ఒక అమ్మాయి ప్రేమలో పడ్డా, ఆ తర్వాత నేను తప్పుగా మాట్లాడిన తర్వాత జీవితం అంటే తెలుసుకోవాలని ప్రశ్న వచ్చింది, ఆ తర్వాత నేను దుంకడానికి పోయాను, ఆ దుంకుతుంటే అరటిపండు దొరికింది, అరటిపండు చూస్తే ఎదురుగా అది కనిపించింది, అప్పుడే నాకేదో మెదిలింది. ఆ తర్వాత నేను బిజినెస్ చేశాను, బిజినెస్ ఫెయిల్ అయ్యాను, ఆ తర్వాత నేను ఈ పుస్తకాలు చదివాను. ఇదంతా రాస్తే అయింది. ఒకడు సహజంగా ఆనందంగా ఉన్నాడు అనుకో, వాడి కథ ఏది? దెర్ ఇస్ నో స్టోరీ. ఇప్పుడు నా జీవితంలో నేను ఎప్పుడు హార్డ్ వర్క్ చేయలే, నేను చాలా లిమిటెడ్గా వర్క్ చేసిన, సెన్సిటివ్గా ఆలోచించి హడావిడి లేకుండా నేను జీవిస్తున్నా. అందుకే పెద్ద కథ లేదు నా దగ్గర. ఇప్పుడు కథనే లేనప్పుడు దానికి ప్రచారం ఎందుకు? సో అందుకని ఎవరెవరైతే ఫిలాసఫీ వింటున్నారో చెప్తున్నారో ఎవరికీ తెలియదు. ఓకే, ఎవరికి నచ్చింది వాడు కరెక్ట్ అనుకుని చెప్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. అది చెప్తే ఓవరాల్గా ఒక పిక్చర్ వస్తుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, నాలో ఏం జరుగుతుంది, లేదా గమనించే వాళ్ళకి ఆ వ్యత్యాసం తెలుస్తుంది అని. ఒకటి, తెలుసుకోన్నది చెప్పడం తప్పు కాదు, లేదా నీకు కావలసింది అడగడము తప్పు కాదు, కానీ ఒప్పించడం దగ్గర వచ్చింది ప్రాబ్లం. ఇదే కరెక్ట్. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సాదాసీదా జీవితం బాగుందని గుర్తించాను. ప్రపంచంలో ఏం జరిగినా నా జీవితం ఎలా ఉంటుంది, నాకు ఏ బట్ట వేసుకుంటే బాగుంది, వేసుకుంటే బాగుందా, వేసుకోకుంటే బాగుందా, ఏ పదార్థం బాగుందని నాకు తెలుస్తుంది. అట్లా ఈ ప్రపంచంలో ఇరుక్కోవద్దని నా రియలైజేషన్. అందుకే సంస్థ లేదు, మ్యాన్ పవర్స్ లేదు, డిపెండెన్సీ లేదు, డబ్బు వెంట పరిగెత్తేది లేదు, పెద్ద బిల్డింగ్ కట్టేది లేదు. ఈ జీవితంలో డబ్బు పరంగా ఏ పేరు వచ్చేది లేదు, పేరు ప్రఖ్యాతులు లేవు. ఒకవేళ వచ్చినా ఎవరన్నా ఇచ్చినా అది వాళ్ళ గ్రేట్నెస్ తప్ప నేను ప్రయత్నం చేస్తలేను. తద్వారా నాకు పేరు ప్రఖ్యాతుల పట్ల ఆసక్తి లేదు కనుక పేరు వచ్చినా నాది కాదు, పేరు పోయినా నాది కాదు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను, నా జీవితం ఇంతే. అలాగని మొండిగా మెకానికల్గా స్టేట్మెంట్ ఇస్తలేను. దిస్ ఈజ్ హౌ లైఫ్ షుడ్ బి. నేను చాలా సజీవంగా ఉన్నాను, అన్ని పనులు చేస్తున్నాను, ఆహ్లాదకరంగా ఉంటాను, పాటలు పాడుకుంటాను, నాకు ఎవరి మీద ధ్యాస ఉండదు, పరచింతన ఉండదు, నాకు ఎవరి మీద ఈర్ష్య ద్వేషాలు ఉండవు. ఎవరు చాలా బాగా ఉందని నేను ఎంజాయ్ చేస్తాను అంతే తప్ప వాళ్ళ నేను ఉండాలని నాకు అనిపించదు. నేను ప్రాబబ్లీ వచ్చిన తులసి మొక్కనే అయిండొచ్చు, మరింత ఎదగకపోవచ్చు ఎలన్ మాస్క్ లాగా, బట్ స్టిల్ నా స్థితిలో నేను చాలా బాగున్నానన్న ఒక సంపూర్ణమైన ఎరుకగలిగింది. సో ఆ స్థితిలో ఎంత కావాలో అంత, దీని ఉపయోగం దానికి. చీపురు ఉపయోగం చీపురుకుంది, సూది ఉపయోగం సూదికుంది, దేని ఉపయోగం దానికి ఉంది. ఇది ఎక్కువ కాదు, ఇది తక్కువ కాదు. కానీ ప్రపంచంలో ఎక్కువ పేరున్నవాడిని గొప్పగా చూస్తాం, బికాజ్ అది నీకు కావాలి కాబట్టి. ఎక్కువ డబ్బు ఉన్నవాడిని చూస్తాం, బికాజ్ నీకు డబ్బు పట్ల మమకారం ఉంది కాబట్టి. ఎక్కువ ప్రశాంతంగా ఉన్నవాడిని ఎందుకో లెక్కలోకి తీసుకో, బికాజ్ నీకు ప్రశాంతత అక్కర్లేదు కాబట్టి. దానికి టైం లేదన్న, లేదు, ఇష్టం లేదు. మనిషికి ప్రశాంతత ఇష్టం ఉండదు. మనిషికి బాధ ఇష్టం, ఏడోటి ఇష్టం, కలగజేసుకోవడం ఇష్టం, తిట్టుకోవడం ఇష్టం, మొహం మార్చుకుని పడుకోవడం ఇష్టం, ఏడ్చి కన్నీళ్లతో మొహం కొడుకోవడం ఇష్టం, ఇట్లాంటివన్నీ. అని నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే ఎవరన్నా 2 విధాలుగా డివైడ్ చేస్తారు. నీకు డబ్బు ఉందా, డబ్బు లేదా. అలాగే బయటని చూస్తూ ఉంటాం. డబ్బు లేనివాడికేమో డబ్బు కావాలి, డబ్బు ఉన్నోడికేమో ప్రైడ్, నేము, ఫేమ్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ అసలు నార్మల్ ఒక మనిషిగా నాకేం కావాలనేది నేను ఎలా తెలుసుకోవాలి? నా సరౌండింగ్స్ బట్ట, నా సిచ్యువేషన్. సింపుల్, అవసరం ఫస్ట్ గుర్తించాలి. ఓకే, ఎగ్జిస్టెన్షియల్ నీడ్ అండ్ వరల్డ్లీ నీడ్. జస్ట్ పేపర్ మీద రాసుకో, 5 నిమిషాలు చాలు, జీవితకాలం బాగుంటాం. 5 నిమిషాలు, ఎక్కువ అక్కర్లే.
రియల్ టైం 5 మినిట్సే, ఏదో హైపోథెటికల్ చెప్పడం కాదు. శారీరక పరంగా అందరికీ సేమ్ కావాలి. ఎస్. బాత్రూమ్ కావాలి, బట్టలు కావాలి, పడుకోవడానికి ఒక మూల కావాలి, ఇట్లాంటివన్నీ. ఇప్పుడు వరల్డ్ నీడ్ అంటే ఏందో తెలుసా? పడుకోవడానికి మూల కావాలి, కానీ ఆ మూల జూబ్లీ హిల్స్లో ఉండాలి. ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. తినడానికి తిండి కావాలి, కానీ అది నేను ఈ రెస్టారెంట్ నుంచే కావాలి, ఆ షెఫే చేయాలి. కాంప్లికేట్ చేస్తూ ఉన్నాడు మనిషి. అయితే కొందరు ఏం చేస్తున్నారు, అదృష్టవశాత్తు దానికి దగ్గర డబ్బు అట్లాంటి ఒక ఎమ్యూనిటీస్ వాళ్ళకు ఉండటం వల్ల వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున కొడుకు అనుకో, అతను ఏమన్నా కొనసాగుతుంది బికాజ్ వాళ్ళ దగ్గర ఆ డబ్బు ఉంది, ఆ ఎకనామికల్ బేస్ ఉంది. కామన్ మ్యాన్ అట్లాంటి వాళ్ళని చూసి నేను అట్లా అవ్వాలనుకున్నాడు, కుదరదు. సో ప్రకృతికి సంబంధించిన విషయంలోనే నీ మూలం దాగి ఉంది. అది నీ యొక్క అస్తిత్వం. ఆకలి అవసరం కాదు, తిండి అవసరం కాదు, అస్తిత్వం. అది లేకపోతే నువ్వు లేవు. అస్తిత్వం అంటే ఏంది? అది తీసేస్తే నువ్వు పడిపోతావు. అవసరం అంటే ఏంది? అది ఉన్నా లేకున్నా పని నడుస్తుంది. ఇప్పుడు నువ్వు వేసుకున్న హుడి లేకున్నా ఇంటర్వ్యూ చేయొచ్చు, కానీ తినకుంటే కష్టం, శ్వాసించకపోతే కష్టం, బాత్రూమ్కి పోకపోతే కష్టం. అది అత్యంత ముఖ్యమైనవి. సో వీటిని గుర్తిస్తే సరిపోతుంది. సో ఎగ్జిస్టెన్షియల్లీ ఈ భూమి మీద బతకడానికి నీకు పెద్ద ఏం అక్కర్లే, కానీ బతకనీయకుండా ఉండేటువంటి ఆలోచనలు ఉన్నాయి మనిషికి. పోల్చుకోవడం వల్ల రకరకాల వింత వింత అభిప్రాయాలు ఏర్పరచుకొని కులాల్లో ఇరుక్కొని మతాల్లో ఇరుక్కొని అసలు ఈ కులం వాడిని అట్లా ఉంటున్నా నేను ఏదో ఒక థాట్ ఉంటుంది. ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాయన చెప్పింటాడు పిచ్చోడు. అక్కడి నుంచి దాన్ని నిజం అనుకొని దాన్ని వ్యాలిడిటీ చేయకుండా, దాని క్రెడిబిలిటీ చెక్ చేయకుండా అట్లా వాళ్ళ పిల్లకి చెబుతూ మనం ఇట్లాగే ఉండాలిరా, మనం ఏదైనా చేస్తే మినిమం ₹1,00,000 ఖర్చు పెట్టాలి, అప్పుడే ఇదంతా ఒక అన్నెసెసరీ జార్గాన్లోకి ఎంటర్ అవుతున్నాడు వాడు. ఇదంతా ప్రపంచం. అసలు ఏమి రీసెంట్గా ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి కలుస్తా అంటే కలవమన్నాను. మా సిస్టర్ చనిపోయింది సమ్ రీజను, 2 years అయింది, తద్దినం పెట్టాలి, గ్రాండ్గా చేయాలనుకుంటుంది, ఒక 20,000 అప్పు కావాలి. డబ్బులు లేవని చెప్పి ఊరికే ఇట్లా అన్నం పిసికేదో పెట్టేసి అన్నాను. అంటే ఎట్లా మాట్లాడుతావు నా చెల్లి గురించి నువ్వు? అప్పు చేస్తే ఇప్పుడు అప్పు చేసి గ్రాండ్గా చేసినావు అంటే 20,000 గ్రాండ్ ఎందుకే, మరి 2 లక్షలు ఎందుకు కాదు, 2 కోట్ల గ్రాండ్ ఎందుకు కాదు? ఇప్పుడు అంబానీయో ఎలన్ మస్క్ ఒకవేళ తద్దినం పెడితే 20,000కి ఎందుకు పెడతారు? పూజారికే 20 లక్షలు ఇవ్వచ్చు. సో గ్రాండ్ అనేదాన్ని నిర్వచించి ఆ తర్వాత పో, ఏం చెప్పాలో తెలియలేదు అతనికి. అప్పుడు అతను అన్నాడు, నువ్వైతే ఇట్లా చేస్తుంటే అంతకంటే నేను అసలు నేను చేయనని చెప్పాను. ఇప్పుడు నా లోపల ఈ ఆత్మ శాంతిస్తుంది, ఇట్లాంటి పిచ్చి భావజాలాలు లేవు. ఒకవేళ నిజంగా ఆత్మ ఉంటే అది అశాంతికి లోను కాదు, అశాంతికి లోనుగానే దాని పేరే ఆత్మ. బేసికల్లీ నిజంగా ప్రశాంతతంగా ఉన్నవాడు ప్రశాంతంగా ఉంటాడు అంతే. అందరూ బాగుంటే నేను ప్రశాంతంగా ఉంటా అన్నది అదేం ప్రశాంతత? ఏది ఎలాగైనా ఉన్నా నా స్థితి మారదు అన్నది ప్రశాంతత. అట్లా ప్రాక్టికల్గా జీవితాన్ని దర్శించినప్పుడు చాలా చెత్త వెళ్ళిపోయి మన జీవితం అంతా హాయిగా గడపవచ్చు. ఇక్కడ మనం ఏదో రుజువు చేయడానికి రాలేదు. రుజువు చేయాలని ట్రై చేసిన వాళ్ళంతా మెల్లమెల్లగా పతనం అవుతూనే ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ చూసుకో. ఒక 10 ఏళ్ల క్రితం సూపర్ స్టార్గా ఉన్నవాడు ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. మోకాలు నొప్పి లేస్తుంటుంది, నటి నొప్పి లేస్తుంటుంది, ప్యాంక్రియాస్ ఏదో వ్యాధి వస్తుంది, ఏదో ఉంటుంది. ఇట్లా అంటే కూడా ఇట్లా చేయను, ప్లేస్ సంథింగ్ హ్యాపెన్స్. సో గొప్పలను వంగబెడుతుంది అస్తిత్వం. అందుకని అది వస్తే నీ అప్రయత్నంగా అనుభవించు, కానీ అదే జీవితం అనుకున్నవాడు సఫర్ అవుతాడు. ఇప్పుడు నేనేదో చేసుకుంటూ నువ్వు పాడ్కాస్ట్ చేస్తున్నావు, దీన్ని నేను అహంకారంగా మార్చుకోవద్దు. ఈధర్ నేను న్యూట్రల్గా ఉండాలి, లేకపోతే చిన్న కృతజ్ఞత, సరేలే మీరు గుర్తించారు అందుకని చాలా బాగుంది అంతవరకు, ఓకే. చూసావారా మనం టాక్స్ చేస్తే ఏం జరుగుతుంది అన్నావా, కథం, నీ జీవితం మెల్లగా ఒక అనవసరమైన చట్టంలో ఇరుకుతుంది. ఏదో ఒక రోజు ఎవరు చూడలేదనుకో డిప్రెషన్లోకి ఎంటర్ అయ్యే ప్రమాదం. అందుకని అవసరాలు, ప్రపంచమంతా అవసరాలు మాత్రమే తీరుస్తుంది, దాంట్లో ఆనందము లేదు అని తెలుసుకుంటే జీవితం చాలా బాగుంది. కారు అవసరమే, ఆనందం. కారుతో ఆనందపడనే వద్దు, నువ్వు కారు కొనుక్కొని. కారు పోతే బాధపడనే వద్దు, అవసరం అంతే. కారు లేకపోతే క్యాబ్ ఉంది, క్యాబ్ లేకపోతే నడక ఉంది, నడక లేకపోతే బైక్ ఉంది, బైక్ లేకపోతే ర్యాపిడ్ ఉంది. సంథింగ్ ఈజ్ దేర్ టు ట్రావెల్. కానీ ఎప్పుడైతే అది నీ ఆనందానికి ముడిపెడతావు, దానికి చుట్టబడ్డది అనుకో, నీ ఆనందం పోతుంది. ఎవరిని మెచ్చుకుంటే ఆనందం ద్విగుణీకృతం అవుతుంది. ఎవరైనా తిట్టాడు అనుకో, నా కొడుకు తిట్టాడు రావని బుద్ధాలని ఏదో అనిపిస్తుంది. అసలు అది ఏం సంబంధం? అబ్సల్యూట్లీ సంబంధం లేదు. ఇది పరిపూర్ణంగా తెలిసినవాడు ధన్యుడు. నేను ఆ స్థితిలో ఉండే మాట్లాడుతున్నాను.
అన్న అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యి ఉండిపోయాం మేము మా లైఫ్లో. బట్ మీరు కూడా డైలీ మీ లైఫ్లో చాలా మంది పీపుల్స్ని కలుస్తూ ఉంటారు, వాళ్ళ థాట్స్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు, అవి మీ బ్రెయిన్లోకి వెళ్తూనే ఉంటాయి. అంత సమాచారంగానే ఉంటుంది, ఎమోషన్ ఏమి ఉండదు. ఓకే. రెండోది భోజనం లాగా నా మైండ్ సత్రం లాగా ఉంచుకుంటాను. ఓకే. లేదా ఒక వైట్ బోర్డు మీద సార్ రాస్తాడు, చెడిపేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ డే రాస్తాడు, చెడిపేస్తాడు. పర్మనెంట్ మార్కర్తో ఎందుకు రాస్తున్నావు? ఇక ఆ పాడ్కాస్ట్ అయిపోయింది, నువ్వు బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నావు, మన ఇద్దరం నమస్కారం పెట్టుకున్నాం, షేక్ హ్యాండ్ తెచ్చుకున్నావు, నువ్వు మెట్లు దిగిలిపోయావు. నీ పాడ్కాస్ట్, నీ పేరు అంతా మర్చిపోవాలి. అది ఆరోగ్య లక్షణం. కానీ అందరూ గుర్తుపెట్టుకొని సఫర్ అవుతున్నారు. మర్చిపోవడం అంటే దాని అర్థం మర్చిపోయే ఒక వ్యవస్థ మన మనసులో లేనే లేదు. బట్ ఇగ్నోర్ ఇట్. అది గతం అయిపోయింది. దాని గురించి గొప్పగాను తలుచుకోవద్దు. అప్పుడు ఆయన ఆ ప్రశ్న అడిగిండు, ఇప్పుడు వచ్చి ఇట్లా చెప్పింటే బాగుండేది, అంత అనవసరం. అయిపోయింది అది. తింటున్నప్పుడు మామిడి పండు చీకాలనిపిస్తే చీకు, సప్పరియాలంటే సప్పరి. కానీ 2 రోజుల తర్వాత అబ్బా అనవసరంగా సప్పరించిన చీకాలంట అని బాధపడదు. అందులో ఉపయోగం లేదు. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడినా ఫస్ట్ టైం మాట్లాడతా. చివరికి నా బిడ్డతో అయినా సరే, మా అమ్మతో అయినా సరే, నాకు ఏ జ్ఞాపకాలు లేవు. నది ఎట్లుంటుందో అట్లా ఉంటున్నా నేను. ఇది గొప్ప కాదు, ఇలాగే ఉండాలి. చిన్నపిల్లలు అలాగే ఉంటారు. ఏది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పోతే ఇక్కడ ఆడుకుంటారు, అక్కడ పోతే అక్కడ ఆడుకుంటారు. అక్కడ బిస్కెట్ కావాలిస్తే అక్కడే ఏడ్చేస్తారు వేరే వాళ్ళ ఇంట్లో. ఏముండదు అసలు, వెయిటింగ్ ఉండదు. ఎప్పటికప్పుడే లైఫ్ గోస్ అన్నది ప్రవహించినట్టు అట్లా ప్రవహిస్తూ. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన పదమే జనాలందరికీ కూడా మళ్ళీ ఆ చిన్నతనం గెలిపోవాలి, ఆ రోజులు చాలా బాగుంది అని ఇప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఈ బిజీ లైఫ్లో. బట్ నాకు మెయిన్గా మైండ్ని కంట్రోల్ చేయడం ఎలా చేయకూడదు. ఓకే. అస్సలు చేయకూడని పనుల్లో మైండ్ని కంట్రోల్ చేయకూడదు. రెండోది షేర్ మార్కెట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు. రెండోది సినిమా హిట్ అవుతుందని తీయొద్దు. ఇది కూడా ఒకటి. నిన్న కన్నప్ప చూసా, బాగుంది. నిజం. అయితే అస్సలు చేయకూడదు కంట్రోల్. నువ్వు చేసుకోవాల్సింది అండర్స్టాండ్. ఓకే. ఇప్పుడు చీర కట్టుకోవద్దని కంట్రోల్ చేసుకుంటున్నావా? కట్టుకోవాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకో. అదే జబర్దస్త్లో యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకోరు, కంట్రోల్ చేసుకుంటారు. కొత్త చీర కనిపించింది అసలు, కానీ నేను మగవాడిని వేసుకోవాలి. ఒక తల్లిని వచ్చి అడిగాడంట, మమ్మీ నాకు ఇప్పుడు 16 ఏళ్ళు వచ్చాయి, లిప్స్టిక్ వేసుకున్నా అంటే రాజేష్ అన్నదంట. సో సరిగ్గా అర్థం ఎక్కడో చదివాడు, 16 ఏళ్ళు వచ్చిన వాడు లిప్స్టిక్ వేసుకోవచ్చు. అందులో అమ్మాయి అబ్బాయిని చదవలేదు. వాడు 11 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాడు 16 ఏళ్ళు ఎప్పుడు వస్తాయి అని. వాడికి ఎంత భంగపాటు ఉంటుంది చెప్పు. దాని తర్వాత ఇంకొక పదం కూడా ఉంది, అది నేను చెప్పలే. సో కంట్రోల్ ఎందుకు చేసుకోవద్దంటే, ఇప్పుడు ఒక స్ప్రింగ్ తెలుసా మీకు? ఆ స్ప్రింగ్ని ఇలా ఉంది, ఇలా ఒత్తి పట్టడమే కంట్రోల్ అంటే. ఈ శరీరంలో శక్తి తగ్గుతున్న కొద్దీ మెల్లగా స్ప్రింగ్ లేస్తుంది. ఇట్లా ఒకసారి వదిలిపెట్టినాం అనుకో, చెంగుని ఎగురుతుంది. ఎవడెవడు కంట్రోల్ చేసుకున్నాడో వాడు 100 రెట్లు దానికి అడిక్ట్ అయ్యాడు. కోపాన్ని అణుచుకున్నవాడు నెక్స్ట్ టీవీ బల కొడతాడు. అర్థం చేసుకో, ఈ వేస్ట్ ఫీల్ మీద కోపడి వేస్ట్ అని అయిపోయింది బాధ. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అణుచుకునేవాడు వెంటనే అణుచుకుంటున్నాడు. ఎంతకాలం అణుచుకుంటావు? టైంలో బందీ అయింది. అణుచుకోవడం మొదలుపెట్టిన మరుక్షణం నువ్వు సమయం చట్రంలోకి వచ్చేసినావు. యు ఆర్ బౌండెడ్ బై టైం అండ్ టైమ్ ఈజ్ రూత్లెస్. టైం ఆడే ఆట డేంజరస్ ఉంటుంది. నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేయలేవు. ఆ థాట్ నిన్ను ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఎక్కువసేపు కంట్రోల్ చేయలేవు. కంట్రోల్ చేసే అంశము, నువ్వు కంట్రోల్ చేస్తున్న వ్యక్తి, ఈ రెండు కలిపి ఒక ఆట ఆడుకుంటాయి నీతోటి. తద్వారా కంట్రోల్ చేస్తున్నావు అనుకో. ఇప్పుడు దానికి చేతిలో బలంగా పట్టుకొని ఇప్పుడు సినిమాకి వెళ్తాను అన్నావు అనుకో, సినిమా చూడు ఇక్కడికి వచ్చేస్తుంది నీ మైండ్, ఇక్కడే ఉంటుంది. నువ్వు జస్ట్ స్ప్రింగ్ ఇచ్చి పట్టుకొని నువ్వు రోజంతా హ్యాపీగా ఉండి చూద్దాం. ఇక్కడ ఒత్తేదెవరు, మాట్లాడేదెవరు? ఒత్తడంలో నీ ఎనర్జీ ఫస్ట్లో బాగుంటావు, ఒక గంట తర్వాత మెల్లగా లూజ్ అవుతుంది, తర్వాత తీసిరేస్తావు, చెంగని అవుతుంది. సో మైండ్ని అర్థం చేసుకున్నవాడు శాంతంగా ఉంటాడు. కంట్రోల్ చేసినవాడు ఈగోయిస్ట్ అవుతాడు. నేను కంట్రోల్ చేస్తున్నా, ఐ కెన్ కంట్రోల్ ఎనీథింగ్.
అందుకే హిట్లర్ని నియంత అన్నారు, వాళ్ళంతా చచ్చిపోయారు. అంటే మనం కనుక చూస్తే సిన్నమిన్ సర్కిల్ లేకపోతే కుర్పాట్కిన్, హిట్లరు ఇట్లాంటి వాళ్ళంతా అనుకున్నారు బై పవర్ వీ కెన్ కంట్రోల్ పీపుల్. తిరుగుబాటు చేస్తే ఏం చేస్తావు? సో నువ్వు కంట్రోల్ చేసి దేన్ని చేస్తున్నావు? థాట్ని చేస్తున్నావు. నువ్వు యాక్చువల్గా మైండ్ ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేస్తలేవు, యు ఆర్ కంట్రోలింగ్ ద థాట్ ఆఫ్ ద అదర్. దానికి నీ ఒక నియంత్రణలో మాట్లాడుతున్నావు. ఒకవేళ వినకపోతే బెదిరిస్తున్నావు. ఎప్పుడు నీ యొక్క చూపు వాడిపైన ఉంటుంది. లేదా నువ్వు ఏది మానుకోవాలనుకున్నావు, ఏది చేయొద్దు అనుకున్నావో అది ఇంకా ఎక్కువ గుర్తొస్తుంది. ఒకవేళ నువ్వు నిజంగా నియంత్రించుకుంటే అది అహంకారంగా మారి స్టేజ్ల మీదకి వెళ్ళి చెప్పుకుంటావు. అదంతా అవసరం, జస్ట్ అర్థం చేసుకోవాలి, అవసరం లేదు. ఓకే, సూపర్. ఇప్పుడు చివరి మధ్యలి అవసరం లేదని తెలుసుకున్నవాడు, ఎగ్జాంపుల్ తాగుడు అవసరం లేదు అని తెలుసుకున్నవాడు ఒకడు, కంట్రోల్ చేసుకుంటున్నవాడు ఒకడు. వీడు ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం. నేను చూడనా? ఆబ్వియస్లీ ఎంతసేపు అర్థం చేసుకున్నవాడు ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లో పని చేయొచ్చు. నేను అర్థం చేసుకున్నానండి, నాకు అక్కర్లేదండి. ఏ సగం తాగిన గ్లాస్ పట్టుకోవా, ఎప్పుడే వస్తాను పట్టుకుంటాడు. వాడే బుద్ధుడు అండి. ఉన్నప్పటికీ మనసులో ఏ చంచలము లేదు. ఆ స్థితి ఉంది, కానీ మనిషికి సమయం లేదు. త్వరగా ఇన్స్టాంట్ మ్యాగీ లాగా ఇన్స్టాంట్గా అన్నీ అర్థమైపోవాలి. అర్థమైతే కానీ వాడు ఎప్పుడు నిజంగా చూడడం లేదు దాని వైపు. ఒక సినిమా రివ్యూ చూసినంత ఆసక్తి కూడా అసలు మైండ్ ఏందో, ఆలోచన దాని యొక్క పరిధి ఏమిటి, ఆలోచన యొక్క ప్రవర్తన ఏమిటి, అది ఎట్లా ఒరిజినేట్ అవుతుంది, ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనకు బరువు ఉంటుంది, ఆలోచనకు ఒక శక్తి ఉంటుంది, ఆలోచనకు ఒక బలహీనత ఉంటుంది, ఆలోచనలోనే విముక్తి దాగి ఉంది, ఆలోచనని తీయొచ్చని ఎప్పుడు చెప్పలేదు ఎవరు మనకు. విద్యా వ్యవస్థ అంతా ప్రపంచం వైపు తోస్తుంది. తీరా ప్రపంచంలోకి వెళ్ళి ఆ రిచెస్ అన్ని అనుభవించిన తర్వాత ఇందులో ఆనందం లేదని తెలిసి ఆధ్యాత్మిక ఆశ్రమాలకు పరిగెడుతున్నారు. ఇదంతా పిచ్చి పిచ్చి సమాజంగా మారిపోయింది. ఇది ఒక అందమైన మ్యాడ్ హౌస్. సూపర్ అన్న. మెయిన్గా ఇప్పుడు ఒకప్పుడు ఉన్న కన్నా ఇప్పుడున్న రేసా అన్నకి చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే ఒకప్పుడు డిఫరెన్స్ లేదు. ఒక ద పర్పస్ ఆఫ్ లివింగ్ కానీ లేకపోతే డిఫరెన్స్ లేదు, లివింగ్ స్టైల్లో కానీ దేర్ ఇస్ నో స్టైల్. ఓకే, నీడ్ ఉందంతే. అప్పుడు నేను చెడ్డీ వేసుకున్నా, ఇప్పుడు ఇది వేసుకున్నా, వాటి పట్ల నాకే వైఖరి లేదు. ఓకే, నేను బట్టలు లేకుండా ఇట్లే ఉండగలను, కానీ బాగుండదు కాబట్టి వేసుకున్నాను. అంటే సేమ్ ఇలాగే బై ద బర్త్ నుంచి బర్త్ నుంచి నాకు తెలియదు ఏం జరిగింది. 22 ఏళ్ళు నేను ఓన్లీ ఆడుకున్నా. అదొక్కటే స్ట్రేంజ్ కాన్సిక్వెన్స్. ఒకవేళ నా జీవితంలో ఏదైనా అత్యంత అరుదుగా జరిగింది, నా ప్రమేయం లేకుండా జరిగిందంటే, ఒక ఫ్రెండ్స్ ప్రాపర్ ఫ్రెండ్షిప్ లేకుండా ఎవరు కనిపిస్తే ఆడుకునే వాళ్ళతో నిరంతరం ఆడుకుని 22 ఏళ్ళు గడిచిపోయింది. సో ఆ 22 సంవత్సరాలు నాలో ఈ ప్రపంచపు మరకలు ఏం అంటుకోలే, ప్రతిస్పర్ధ అంటుకోలే, గెలవాలన్న కాంక్ష అంటుకోలే, పోలిక అంటుకోలేదు, డబ్బు అంటుకోలే, సెక్స్ థాట్ అంటుకోలేదు, తర్వాత కులం అంటుకోలే, మతం అంటుకోలే. సచ్ ఎ ఫార్చునేట్ థింగ్ హ్యాపెండ్. కానీ నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది. అంటుకోని కారణంగా ఎక్కువ సఫర్ అయింది లేటర్ డేట్. దానికి కారణం ఏంది నీకే తెలుస్తుంది. ఇది ఒక రూమ్, ఎగ్జాక్ట్ ఇటువంటి రూమ్ ఇంకోటి ఉంది. ఇదొక మైండ్, అదొక మైండ్ అనుకో, యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇంతవరకు అర్థమైందా? ఏమర్థమైంది చెప్పు. ఇదొక మైండ్, అదొక మైండ్, ఇదొక రూమ్, అదొక రెండు. ఇప్పుడు ఇది నా మైండ్, అది ఇంకొక వ్యక్తి మైండ్. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది 22 సంవత్సరాల నుంచి, క్లీన్ ఉంది, అసలు దాని మీద ఒక్క మరక పడలే. దాంట్లో మెల్లగా డస్ట్బిన్ అయిపోయింది. ఎవరెవరో ఏదేదో వేస్తూ పోయారు, వాడు తీసుకుంటూ పోయాడు. ఇప్పుడు ఆ మొత్తము చెత్తలో ఇంకొక చెత్త వేసినా కలిసిపోతుంది. అవును, కానీ ఇందులో ఒక్క పేపర్ పడ్డ కనిపిస్తుంది. అట్లా 22 ఏళ్ల తర్వాత నేను సిటీకి వచ్చిన తర్వాత నాలో పడ్డ మరకలు నాకు స్పష్టంగా కనపడడం స్టార్ట్ అయింది. మొట్టమొదటిసారి డబ్బు పట్టుకుంది, బలంగా పట్టుకుంది. ఈగో వచ్చింది, బలంగా వచ్చింది. కులం మతం అనే థాట్స్ వచ్చింది, చాలా బలంగా వచ్చింది. శృంగార కాంక్ష కలిగింది, బలంగా కలిగింది. అన్ని బలంగా కలిగినాయి. ఇప్పుడు మిగతా వాడికి సఫరింగ్ లేదు, వాడు ఎప్పుడు చెత్తలనే ఉంటున్నాడు, చెత్తలో ఇంకో చెత్త పడ్డది. ఇప్పుడు డంప్యార్డ్లో ఉన్నవాడికి క్లీన్లీనెస్ గురించి ఏముంటుంది? అదే ఒక దేవాలయం గర్భగుడి లాగున్న ఒక మనస్సు ఒక్క మరకబడ్డ కనిపిస్తుంది. అందుకని తిరిగి ఆ స్థితికి రావడానికి నేనేం చేయాలనేది నా ప్రయాణం. అంత ఆశమాషి కదా అని తెలుసుకున్న జర్నీలో. సేమ్
నా క్వశ్చన్ కూడా అదే అన్న. ఇప్పుడు ఈ రోజు కూడా మేము చిన్నప్పటి నుంచి మాకు ఆ మరకలన్నీ అంటుకున్నాయి. బట్ నన్ను నేను మళ్ళీ తెలుసుకొని ఆ మరకల్ని చెరుపుకోవడే ప్రాసెస్ ఏమైనా ఉందా? ఏముండదు. ఓకే, అనవసరం తెలుసుకోవడమే. ఇప్పుడు చిన్న చెప్పుకుందాం. ఇప్పుడు అష్టావక్ర సంహితలో చాలా పదాలు చర్చలకు వస్తాయి. అంటే నువ్వు జీవితాన్ని తెలుసుకోవాలంటే ఏమో తెలుసుకుంటావని కాదు, ఒక దాన్ని ఆలంబనంగా చేసుకొని అక్కడి నుంచి క్రాస్ చెక్ చేసుకొని. ఎగ్జాంపుల్, నిర్వికల్ప అంటే ఏ కల్పనలు లేకుండా ఉండు, ట్రై చేయి. ఒక సంవత్సరం గడవనంది, ఇంతే, ఒక్క పదమే, నిర్వికల్ప అవస్థలో ఉండు. రెండోది నిరంజన అంటే ఏ మరకలు లేని మనసుతో ఉండు. ఈ మరకలు అంటే ఏంది అడుగు. కులం ఒక మరక, మతం ఒక మరక, డబ్బు ఒక మరక, హోదా ఒక మరక, నీవు నేనన్న భావన ఒక మరక, ఎక్కువ తక్కువలు ఒక మరక, మంచి చెడు ఒక మరక. ఎవ్రీథింగ్ ఈజ్ ఇస్ రెసిడ్యూ. అవి లేని వారి స్థితే చిన్న పిల్లవాడు. అందుకే స్వామీజీలో కొందరికి నిరంజనానంద అని ఉంటుంది. అంటే ఏ మరక లేని మనసు ఉన్నవాడు. సో దానికి ప్రయత్నం ఎందుకు? ఇప్పుడు నా చేతికి తాడు కట్టేస్తే ఇప్పేయాలి, కానీ కులాన్ని ఎట్లా ఇప్పేస్తావు? ఏ కులం లేదని తెలుసుకుంటే సరిపోతుంది. దానికి తెలుసుకోవాల్సింది ఎవరి కులాన్ని నువ్వు చూడకు, అట్లా కులం పడిపోతుంది. కానీ నీ జీవితం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. బికాస్ సమాజంలో ఒకలాగా జీవిస్తూ ఒక ప్యాటర్న్లో ఉన్నావు కాబట్టి అందరూ ఆ ప్యాటర్న్ ప్రకారం నేను పట్టుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా నువ్వు రూట్ మార్చి పిచ్చిలేసిందా, ఏమైనా కొత్తగా చేస్తున్నావు, ఏమైనా వెరైటీగా చేస్తున్నావు, ఇట్లా అని మాట్లాడతారు. అయినా నువ్వు కన్సిస్టెన్సీ ఉంటే, షిరిడి సాయిబాబా సినిమాలో డైలాగ్ ఉంటుంది, నాకు బాగా నచ్చేది అది. అంటే మొదట నేను ఈ ఊరు వచ్చినప్పుడు అందరూ పిచ్చివాడు అన్నారు, ఆ తర్వాత వైద్యుడు అన్నారు, ఆ తర్వాత మహాత్ముడు అన్నారు, ఇప్పుడు దేవుడు అంటున్నారు అంటాడు. అంటే అతను అలాగే ఉన్నాడు, కానీ ఫస్ట్లో అందరూ వేస్ట్ ఫెలో అన్నారు, తర్వాత వీడు కొంచెం స్పెషల్ పర్సన్ అన్నారు, అతను అట్లనే ఉన్నాడు. ఆ తర్వాత ఇతను మహనీయుడు, అసలు ఎంతమంది ఏమన్నా పట్టించుకోడు అన్నారు. ఆ తర్వాత ఇతని వల్లనే మేము కూడా ఇట్లా ఉండాలని తెలుసుకున్నామని దేవుడిని చేసేసారు. అతను అట్లే ఉన్నాడు. సో నీకు 100% తెలిస్తే నువ్వు నీ పనిలో ఉండి, ఎవరికి ఏమి చెప్పకు, ఎవరిని కన్విన్స్ చేయకు, నీ తప్పనకు, రైట్ అనకు. దీనికే తావో మార్గం అని పేరు. జస్ట్ యువర్ ఓన్ పాత్. వేరే వాడు చెప్పిన మార్గంలో లేదు, నీకే అనిపించింది ఇలా తినాలని, ఇలా పడుకోవాలని, ఈ ప్రపంచం అనేది ఒక అవసరమని. ఇప్పుడు నెక్స్ట్ ఫోన్ కొన్నావు, ఫోన్ అవసరమని గుర్తించుకోను, రియలైజేషన్ అంటే ఇదే. కంగ్రాచులేషన్ మామ, ఫోన్కి చెప్పు, నాకు కాదు. నేను అట్లనే ఉన్నా, ఫోన్ కదా కాస్ట్లీది, నేను కాదు కదా, నాకెందుకు చెప్తున్నా? జస్ట్ నా జోలి నుంచి డబ్బిస్తే అది నాది ఎట్లా అయిపోతుంది? నాకు ఫోన్ అవసరం కాబట్టి, రికార్డింగ్ అట్లా ఉంటాయి కాబట్టి తీసుకున్నా. ఒకవేళ ఆ అవసరాలు తీరితే నేను మామూలు డకోటా ఫోన్ తీసుకుంటాను. నాకు ఫోన్ అనేది అవసరమే. ఫోన్ వల్ల నేను ఆనందం కోసం తీసుకోవట్లేదు. ఎవడు వాడతాడు ఆనందం కోసం ఫోన్ని? ఎవడు వాడు? ఊరికే అట్లా తాత్కాలికంగా ఒక చిన్న సంతోషం వస్తుంది. ఈ చిన్న క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ దాన్ని ప్రాక్టికల్గా దర్శించినప్పుడు కపుల్ ఆఫ్ ఇయర్స్లో నీ మైండ్లో ఒక సమూల పరివర్తన జరుగుతుంది. అంటే అంశాల వారి పరివర్తన కాదు. ఇది ఎట్లాంటిది? మా పాత ఇల్లు ఒకటి ఉంది, ఇప్పుడు ఉపదేశారంలో ఈ మధ్యన రాసిన ఒకటి గుర్తుంది. అది మాది పాత ఇల్లు, పైన మట్టి కప్పు ఉంటుంది, ఐడియా ఉందా? ఆ మట్టి కప్పు కుంగేది వర్షాకాలం. కుంగే కంటే ముందు పుట్టుకు పడితే కింద ఒక డబ్బు పెట్టేటోళ్ళు, తర్వాత బిందె, ఆ తర్వాత ఇంకొక చెంబు, ఆ తర్వాత బకెట్, ఇట్లాంటివన్నీ ఇంటి నిండా. అసలు మేము బయట నుంచి ఒక రూమ్లో నుంచి కిచెన్లోకి వెళ్ళాలంటే సర్కస్ ఫీట్ అని అంటారు. కానీ అప్పుడు వేరే వాళ్ళ ఇల్లు ఎట్లుంది, ఇల్లు ఇట్లే ఉండాలి అన్న థాట్ లేదు కాబట్టి దాన్ని అంగీకరించింది మనసు. లేకపోతే ఖచ్చితంగా పోరాడుతుంది. అరే వాళ్ళ ఇల్లు అట్లుంది, మన ఇల్లు ఇట్లా, అట్లాంటి లేదు. నీళ్లు పడితే ఎవరో ఒకరి కింద డబ్బు పెట్టేసేటోడు, ఒక ఈజ్ ఉన్నది, గిల్ట్ లేదు. ఇప్పుడు రాను ఏమైంది, మిద్దె ఇంకా పాతగా ఎక్కడ ఇట్లా ఇట్లా పొడుగు పడి 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 కుంగుతుంది, ఇట్లా గూని వచ్చినట్టు. ఒక కట్టె తీసి పెట్టాలి దానికి. ఇప్పుడు మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ అక్కడ కుంగితే మళ్ళీ ఒక కట్టె, కొంతకాలం తర్వాత అక్కడ కుంగితే అట్లా కట్టె. రాను కిచెన్లో అటు నుంచి ఇటు పోవడానికి ఇంతే. మన తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టు పోవాలి, ఎందుకంటే అన్ని కట్టెలే ఉన్నాయి. ఇట్లా సవరణలు చేసేవాడు అలసిపోతాడు. జస్ట్
మిద్దె కూలగొట్టు, కొత్త మిద్దె కట్టండి. ఇది సెకండ్. ఇది అంటే సమూల పరివర్తన అంటే ఒక్కొక్క దాన్ని సవరిస్తూ పోకు. ప్రపంచానికి సంబంధించింది ఫోన్ విషయంలో నాకు క్లారిటీ వచ్చింది, టీవీ విషయంలో ఆనందపడుతున్నాను, ఇరక్కపోతావు. ఫోన్ అయినా, టీవీ అయినా, కార్ అయినా, బంగారు వాచ్ అయినా, ఏదైనా అది అవసరమే, దాంట్లో నాకు ఆనందం లేదు అని గుర్తించిన రోజు పడిపోతుంది బిల్డింగ్. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు పడిపోయింది, రేపు పడిపోయింది, 1 year తర్వాత పడిపోయి, పోనీ 5 ఏళ్ల తర్వాతనే నీకు తెలిసింది అనుకుందాం యాజ్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకా 50 ఏళ్ళు ఉంది నీకు, లైఫ్ చాలా బాగుంటుంది. లైఫ్ అంతా సాధన చేస్తూ పోయావనుకో, ఎప్పుడు నువ్వు అనుభవిస్తావు? సాధన ఎండ్ అయిపోయి ఆచరణలోకి వచ్చేసేయాలి. స్పష్టత అంటే ఇది. ఎవరు ఏదని అది వస్తువు అయితే అందులో ఆనందం లేదు. నాకు అవసరం ఉంటే తీసుకుంటాను, లేకపోతే నేను తీసుకోను. ఇప్పుడు నా దగ్గరికి ఎవరో తీసుకొస్తారు, ఏదన్నా గిఫ్ట్ ఇస్తారు, నేను ఒకటే చూస్తాను, నాకు ప్రస్తుతం అవసరమా? నాకు అవసరం లేదు, అయినా నాకు ఇవ్వాలనుకుంటున్నాం, ఇచ్చేసేయి. పక్కన ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేస్తా. కానీ నా చుట్టుపక్కల వాళ్ళు ఇవ్వనివ్వరు. అది మనకిచ్చిన మనమే దాచిపెట్టు, తీసుకోపో అంటున్నాను. నాకేం అమ్మకారం లేదు. నాకు ఏది అవసరం అది ఉంటే చాలు, మిగతా నాకెందుకు? సరే, ప్రపంచంలో ఉన్నందుకు ఇల్లు కొన్నా, ఇప్పుడు ఇంటి నా పేరు మీద ఉండొచ్చు, కానీ నాకు ఏం అమ్మకారం లేదు. అది ప్రొసీజర్. అది ఒకవేళ ఇది పోయినా ఎన్నోసార్లు నేను చెప్తాను, నేను 100% ప్రిపేర్డ్ ఉన్నా. రోడ్డు మీద తిని పడుకోవడమే. అక్కడి నుంచి మళ్ళీ జీవితాన్ని నిర్మించవచ్చు. ఎట్లయితే ఒక చెట్టు కొమ్మ కొట్టేస్తే దాని యొక్క కాండం కొట్టేసినా మళ్ళీ వస్తుంది, అట్లుండు. అందుకని కొట్టేయగానే అయిపోయింది నా పని అమ్మా అని చచ్చిపోకట్లే. అయిపోయింది, ఇక్కడ ఏముండదు, అంత కొనసాగుతుంది. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. మనకి ఇంగ్లీష్లో మంచి పదాలు ఉంది, ఇట్స్ యాడ్ కంటిన్యూమ్ అండ్ యాడ్ ఇన్ఫైనైట్. అదే ఇప్పుడు మీరు ఒప్పుకోరు కానీ దీన్ని మేమందరం ఏమని పిలుచుకుంటాం అంటే క్లారిటీ ఆఫ్ థాట్ అంటాం. మీరు ఏమంటారు దాన్ని? ఎండింగ్ ఆఫ్ ద థాట్. ఐఎమ్ వర్కింగ్, నా హోల్ వర్కే ఎండింగ్ ఆఫ్ ద థాట్. నిన్న సినిమా ఎందుకు చూసాం బెట? థాట్ ఎంజాయ్ చేయడానికి. ఓకే, మనం ఈ రికార్డింగ్ ఎందుకు పెట్టుకుందాం? రికార్డింగ్ చేయాలన్న థాట్ ఎండ్ చేయడానికి. ముహూర్తం ఎందుకు పెడతారు? మా బిడ్డకు పెళ్లి చేయాలన్న థాట్ ఎండ్ చేయడానికి. శోభన ముహూర్తం ఎందుకు పెడతారు? ఆ పని అయిపోతే దాని గురించి ఆలోచన పోతుంది. వీఆర్ ట్రయింగ్ టు ఎండ్ ద థాట్. అయినా పుడుతుంది, అయినా పుడుతుంది, అయినా పుడుతుంది. జ్ఞాని ఎవడు? ఇక నెక్స్ట్ రాలేదు, ఇంకా థాట్ ఎండ్ అయిపోయింది. దానికే సమాధానం పేరు. చూస్తున్నాడు, ఏ ఆలోచన రావడం లేదు. పట్టుకున్నాడు, దాని పట్ల ఏ మమకారం కలగలేదు. నీళ్లు తాగుతున్నాడు, సుఖము లేదు, దుఃఖము లేదు, అట్లా నిలిచిపోయాడు. అది ఉంది స్థితి. నీ పర్పస్ ఏంది, నా పర్పస్ ఏంది, అందరి పర్పస్ ఒకటి. హార్ట్ని ఎందుకు చేయాలి? ఇప్పుడు అదే పర్పస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఏంటో నేను తెలుసుకోవాలనుకున్నాను. ఎందుకంటే మతాలుగా, జాతులుగా, రంగులుగా. సింపుల్. ఓకే, ప్రపంచంలో ఇంతవరకు ఎవరు జవాబు ఇవ్వలే. ఓకే, ఈ మానవ జాతి పరిణామ క్రమంలో ఐన్స్టీన్ కొన్ని జవాబులు ఇచ్చాడు. అందులో వ్యాలిడిటీ ఉంటే నెక్స్ట్ కొందరు పట్టుకున్నారు. రమణ మహర్షి ఒకటి చెప్పాడు, వ్యాలిడిటీ ఉంటే కొందరు పట్టుకున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, ఓకే, దాంట్లో బలం ఉంటే నెక్స్ట్ భవిష్యత్తు పట్టుకుంటారు ఎవరో ఒకరు. అయినా అది నా స్టేట్మెంట్ కాదు, ఎగ్జిస్టెన్స్దే. ఓకే, మనదంటూ ఏది లేదు ఇక్కడ. అదేంది పర్పస్ ఆఫ్ లైఫ్ అని అక్కడ ఆపి చాలామంది జీవితాలు నాశనం చేసుకున్నారు, తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఓకే, సింపుల్ ఆన్సర్. ప్రపంచంలో పర్పస్ ఉంది నాకు, ప్రకృతిలో ఏ పర్పస్ లేదు. ఇప్పుడు నీవు చెప్పు, నేను చెప్తా. ఇది రియల్ ప్రాక్టికల్. ఈ కాన్వర్జేషను నీ యొక్క యూట్యూబ్ ఛానల్ గ్రోత్కి వాడుకుంటున్నావా, నీ ఆనందానికి వాడుకుంటున్నావా చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ గ్రోత్కి, తద్వారా ఇది ప్రపంచం కాబట్టి ఏం చేస్తే గ్రోత్ వస్తుందో అట్లా నువ్వు అడుక్కో ప్రశ్నలు. నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తుంది ఓన్లీ బికాజ్ ఐఎమ్ హ్యాపీ. నాకు జనాలతో పని లేదు, చూసినా ఓకే, చూడకపోయినా ఓకే. అందుకని ఇది ప్రకృతి పరంగా. ఇప్పుడు నా సైడ్ ఇంటర్వ్యూకి పర్పస్ లేదు, నువ్వు చేస్తున్న ఇంటర్వ్యూకి పర్పస్ ఉంది. అంటే ఒకటే ఇంటర్వ్యూ, అక్కడ పర్పస్ ఉంది, ఇక్కడ పర్పస్ లేదు. అట్లా ప్రపంచంలో నాకు కొన్ని పర్పస్లు ఉన్నాయి, కానీ వాటికి బలం చాలా తక్కువ చేశాను. డబ్బు సంపాదించాలి, కానీ దాన్ని చాలా సింప్లిఫై చేసేసాను. ఓకే, నా చుట్టూ ఉన్న వాళ్ళకి అవగాహన ఇచ్చాను అనమాట. ఇప్పుడు నేను నిజంగా పాత బట్టలు వేసుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని రోడ్డు మీద తిరిగినా ఎవరేమన్నారు, వాడు ఆనందంగా ఉన్నాడు, నాకు స్పృహ కలిగింది. అక్కడితో స్టోరీ ఎండ్ అయిపోయింది. అందుకని అనుకుంటే ప్రపంచంలో పర్పస్లు ఉంది. ప్రపంచంలో నేను ఒక వయలినిస్ట్, ప్రపంచంలో నేను ఒక ఆథర్, ప్రపంచంలో నేను ఒక యూట్యూబర్, ప్రపంచంలో ఒక ఫిలాసఫర్. ఎవడిష్టం వాడిది. ఇదంతా అబద్ధం అని తెలుసుకొని దాన్ని ఆచరించు, దాన్ని ఇరుక్కోకు. ప్రకృతిలో నీవు నేను ఒక్కటే.
ప్రకృతిలో అందరి పర్పస్ చిరంజీవిదైనా అలెన్ మాస్క్దైనా లేకపోతే ఎంత గొప్ప మంది ఎవరెవరైనా సరే యు ఆర్ హియర్ టు ఈట్, స్లీప్ అండ్ డై. మనుషులు అంటారు చాలా గొప్పగా మరణించాడని. ప్రకృతిలో అట్లుండదు, మరణించడమే ఉంటుంది. నేను రాసింది ఒక లైన్ ఉంటుంది, ఒక సాదాసీదా మనిషి పోయాడు అనుకో, కుక్క చావు చచ్చాడు. కొంచెం మన బంధువు చచ్చిపోతే చచ్చిపోయాడు. ఇంకొంచెం తెలివైన వాడు చచ్చిపోతే శరీరం వదిలేశాడు. ఇంకొంచెం ఫేమస్ అయితే పరమపదించాడు. ఇంకొంచెం ఫేమస్ అనుకో పంచభూతాల్లో విలీనం అయ్యాడు. ఇంకొంచెం ఫేమస్ అయితే శివైక్యం పొందాడు. చచ్చాడు అంతే. ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నావు అసలు? చచ్చిపోయాడు అంతే. రెండోది మన పరంగా చచ్చిపోయాడు, ప్రకృతి పరంగా స్టిల్ హీజ్ అలైవ్ ఇన్ డిఫరెంట్ ఫామ్. అతనిలో జీవం మరొక విధంగా కొనసాగుతుంది. అందుకని మరణం మన పాయింట్ ఆఫ్ వ్యూలా, ప్రకృతిలో అసలు ఏది మరణించదు. ఆకులు రాలి ఎరువు అవుతుంది, ఎరువు పోయి మళ్ళీ మొక్కకి జన్మనిస్తుంది. ఆ మొక్క నుంచి గాలి వస్తుంది, ఆ గాలి ఒకటికి ఏదో ఇస్తుంది, అక్కడి నుంచి ఒక కవిత పుడుతుంది, అక్కడి నుంచి ఏదో అవుతుంది. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆల్. ఇదంతా ఒక్క వన్ ఆర్గానిజం. ఎట్లయితే నువ్వు చెయ్యి ఇట్లా పనిచేస్తుంది, నా కాలు ఒక విధంగా పనిచేస్తుంది, నా కళ్ళు బ్లింక్ చేస్తుంది, బట్ ఇట్ ఇస్ ఆల్ వన్ ఆర్గానిజం. ఇదంతా ఒక్కటే అనుకుంటే వేరు వేరు. గుండె ఆపరేషన్ ఉంది కాదు, వాడికి ఆపరేషన్ అవుతుంది, అందులో గుండె ఉంది. మనం సరిగ్గా చూస్తే అంత ఒకటే, కానీ మనం చూస్తలేము. ప్రపంచం అంతా విభజించి చూడమంటది, ప్రకృతి కలిపి చూడమంట. ప్రకృతిలో మనందరం ఒక్కటే. నువ్వు ఒక అనామకుడివి, నేను ఒక అనామకుడిని, ఈ బ్రదర్ ఒక అనామకుడు. ఇది నిజం. మనం అనామకులుగానే పుట్టాం, అనామకులుగానే మరణిస్తాం. ప్రపంచంలో ఈయన వేరు, ఈయన మైండ్ వేరు, ఈయన డబ్బు వేరు, ఈయన పర్పస్ వేరు, ఈయన థాట్ ప్రాసెస్ వేరు. వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్. కానీ దాన్ని గంభీరంగా తీసుకోవద్దు, అతను కానీ మనం కానీ. అట్లాగే మీరు ఇప్పుడు నేను గొప్ప పుస్తకం రాయొచ్చు, ఫేమస్ అవ్వచ్చు, న్యాచురల్గానే చూడాలి దాన్ని. అతనికి సాధ్యమైంది అతను చేశాడు అంతే, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇది ఎటువంటిది? ఒక మర్రి చెట్టుకు సాధ్యమైంది ఎదిగిందబ్బా, అందులో ఏముంది గొప్ప? అట్లా చూస్తే నీకు చాలా బాగుంటుంది. అప్పుడు ఒక ఇడ్లీ బండి నడిపేవాడు నా దృష్టిలో ఒక మెగాస్టార్తో సమానం. అతనికి సాధ్యమైంది అతను చేస్తున్నాడు, ఇతనికి సాధ్యమైంది, ఇద్దరికి రెస్పెక్ట్. కానీ మనం వేటిని కోరుకుంటున్నామో అవి ఎవరి దగ్గర ఉన్నాయో వాడికి రెస్పెక్ట్ ఇస్తున్నాం. అది మూర్ఖత్వం. అట్లా చేయొద్దు. నేను చేయను, అట్లీస్ట్ మనం సలహాలు ఇచ్చే బ్యాచ్ కాదు కాబట్టి. అలా నాకు ఇప్పుడు ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఇన్ని జీవరాశులు ఉన్న మనిషికి ఎందుకు మెదడు మాట ఇచ్చాడు? మెదడు మాట అట్లేం లేదు, అన్నిటికీ మెదడు ఇచ్చాడు. వాటికి ఇచ్చినవి నీకు ఇయ్యలేదే, అట్లెందుకు అనుకో. మాట్లాడితే ఏం గొప్ప జరిగింది, చిన్నప్పటి నుంచి ఏం కొత్తగా మాట్లాడావు, భోజనం అయిందా, సినిమా రివ్యూ బాగుందా, లేకపోతే ఎటు వెళ్దాం మావా, ఇంతకు మించి ఏ గొప్ప ప్రబంధాలు మాట్లాడుతున్నాడు మనిషి? చెప్పు. ఎందుకు ఈ దిక్కుమాలిన మాట ఉండి ఏం లాభం? ఏదన్నా ఒక కవిత మాట్లాడుతుందా అన్నోరు? ఇంతవరకు ఎవరు చెప్పిందా, ఒక మాట చెప్పిందా అన్నోరు? పోనీ అట్లీస్ట్ అందరూ మాట్లాడుతున్నారు, నేను మాట్లాడదని మూసుకుందా అదన్నా? అదే పనికిరాని చెత్త మాట్లాడుతున్నా, అందులో ఏం గొప్ప ఉందని. ఇప్పుడు గొప్ప గొప్ప పండితులు చెప్పేది కూడా ఎవరో రాసింది బట్టి చెబుతున్నారు. వాళ్ళు తెలుసుకున్నది ఏముంది? మైండ్లో నిక్షిప్తమైంది, కొంచెం ఎక్కువ జీబీ మెమరీ ఉంది, అక్కడి నుంచి మాట్లాడుతున్నారు. ఈ విషయం అది కాదు. ఇప్పుడు రాత్రిపూట పులి చూడగలదు, నువ్వు చూస్తావా? మరి దాన్ని ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నాం మనం? చీమలన్నీ ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకుండా లైన్లో పోతున్నాయి, మనం ఎందుకు పోతలేము? చెప్పు నాకు. ఐ వాంట్ అన్ ఆన్సర్ ఫర్ దిస్. పక్షి ఎగురుతుంది, ఎగరగలవా? ఇప్పుడు పక్షి వాళ్ళ మమ్మీయో డాడీయో పాడ్కాస్ట్ చేయడానికి వస్తే మనకు మాత్రమే రెక్కలు ఎందుకు ఇచ్చాడు అంటే ఏం చెప్తుంది అది? దేనికి ఇవ్వాల్సినవి దానికి ఉన్నాయి. అదే సినిమాలు ఉంటుంది డైలాగు, ఎవడికి ఉండేది ఆడుకుంటుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది. నాకు అంత అద్భుతంగా అనిపిస్తున్నది. అసలు ఇప్పుడు మా జోగి భోగి ఉంటాయి, ఆ కుక్కల్లో ఉన్న క్వాలిటీస్ మనిషికి ఎక్కడ ఉన్నారా బాబు? అసలు ఏం క్వాలిటీస్ ఉన్నాయి? ఫుడ్ పెడితే జడ్జ్ చేయకుండా తింటాయి. అంతకంటే గ్రేటెస్ట్ క్వాలిటీ మనిషికి ఉందా అసలు? వాడు అదంటాడు ఇదంటాడు, ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, కొంచెం లైట్గా వేయిస్తే బాగుండేది, కాస్త ఉల్లిపోయింది అక్క. దానికి ఏం అక్కర్లేదు, ఎంత సంతృప్తి ఉంది అది. నేను కూడా ఏం కోరుకోను, కోరినా అందులో బలం ఉండదు. అంటే ఇప్పుడు ఉల్లిపాయ కావాలని అడిగాను అనుకో, లేదనుకో నేను ఫీల్ అవ్వను, ఊరికి అట్లా అడుగుతా తప్ప అబ్బా అసలు ఉల్లిపాయలు పిచ్చి బట్టలు లేదు.
అందుకని మనిషి స్పెషల్ ఏం కాదు. ఓకే. మనిషి కూడా బోల్డెన్ డిఫెక్ట్స్తో పుట్టాడు. నువ్వు దేంతో ప్రతి ప్రాణికి ఒక అద్భుతమైన స్పెషల్ ఫీచర్ ఏదో ఉంది. అటనే మనిషికి మాట ఉందేమో, అంతే. కుక్క రోజంతా మరుగుతుంది, మనిషి అంతా రోజు పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు. వాట్ ఈజ్ ఇట్? అంటే అతను మాట్లాడిన ఒక గొప్ప మాట ఏందో చెప్పు. నువ్వు సరిగ్గా చూస్తే 365 days తను మాట్లాడే మాటల్లో 99% సిమిలర్ ఉంటాయి. యు ఆర్ జస్ట్ రిపీటింగ్ ద సేమ్ థింగ్. అంటే నైట్ సాయంత్రం మేము ఛాయ్ తాగుతాంపా, ఇది కొన్ని లక్షల సార్లు రిపీట్ చేసి ప్రాబ్లీ అట్లీస్ట్ ఎన్ని రోజులు బతికావో ఇంటూ 3 సార్లు అన్న. ఆ ఛాయ్ తాగుతున్నాడు, మళ్ళీ 3 మాటలు రిపీట్ చేస్తావు. ఛాయ్ మంచిగా ఉందిలే, ఛాయ్ బాగాలేదు, లేకపోతే ఇంకో ఛాయ్. ఇంతకు మించి ఏం మాట్లాడతావు చెప్పు? ఒకవేళ మాట్లాడితే మనకు తెలిసిన పొలిటికల్ లీడర్స్ పేరో సినిమా రివ్యూను, అంతకు మించి అభిజ్ఞాన శాకుంతలం గురించి మాట్లాడతావా? విన్సెంట్ వ్యాన్ గోగ్ పెయింటింగ్స్ గురించి మాట్లాడతావా? విశ్వ రహస్యాలు మాట్లాడతావా? అసలు అంగారగ్రహం చుట్టూ ఒక వలయం ఎందుకుందని మాట్లాడతావా? అన్ని స్టార్స్ తెల్లగా ఉంటే అది ఎందుకు ఎర్ర కలర్ ఉందని మాట్లాడతావా? సూర్యుడు ఒక్కడే ఎందుకు అంత వేడిగా ఉన్నాడని మాట్లాడతావా? ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడుతున్నాం? ఈ అమ్మలక్కలు గృహిణులు ఏం మాట్లాడుతున్నారు? చీరలు ఏముంది? ఎందుకు ఈ మాట? అసలు మాట లేకపోతే ఎంత బాగుంది. ఈ మాటల వల్ల ఈ రెండే, నోరు వల్ల 2 ప్రమాదాలు. మాట వచ్చింది, తిండి వచ్చింది, రుచి వచ్చింది. ఈ రెండే మనిషిని చంపేస్తుంది. అందుకని నేనే ఒకవేళ మన మాట దేవుడు ఒకవేళ వినింటే అసలు మాట తీసేయమని చెప్తాను. నాలుక తీసేయి, లేదా రుచిని టేస్ట్ బడ్స్ తీసేసేయి, మాట తీసేసేయి. ఈ ప్రపంచంలో 100%లో 90% గొడవలు పోతాయి, 90% రోగాలు పోతాయి. అసలు టేస్ట్ అనేది పోతే రెస్టారెంట్స్ ఉంటాయి అసలు. అప్పుడు ఏదో ఉంటుంది, ఇంకా అందదా ఆకులు అల్లాలి, ఏది తింటూ 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 ఇది పడుతుందా తింటావు, లేకపోతే తినవు. యోగం అది. నా పర్సెప్షన్ పుస్తకాల్లో వచ్చింది కాదు, నేనే చూసి చెప్తున్నా. వీఆర్ నాట్ స్పెషల్, అట్లీస్ట్ ఐఎమ్ నాట్ స్పెషల్. ఈ ప్రకృతిలో ఒక చిన్న చీమెంతో నేనంతే. దాని పర్పస్ దానికి ఉంది, నా పర్పస్ నాకుంది. ఇప్పుడు పూల పార్కులో గుంతలు తీస్తుంటే వానపాము ఉంటుంది, ఎంత గొప్ప సేవ చేస్తుంది భూమికి. అది చేయవలసినది చేస్తుంది. నువ్వు భూమిలో దూరి అట్లా గుంత చేయగలవా? అంతే. మనిషి ఇంకా పనికిరాని పనులు చేస్తున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, డబ్బు ఉందని గొప్పలు చెప్పుకుంటాడు. ఇదంతా అనవసరం. ఆ స్టేజ్కి ఎలా రావాలన్నా ఒక మనిషి? ఆల్రెడీ ఉన్నావు. ఓకే. దానికి అడ్డొస్తున్న స్టేజ్లు తీసేసి ఆల్రెడీ ఉన్నాం, అందరికి తెలిసింది. కానీ దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలే. ఆ థ్రాబింగ్ లైఫ్ని మనం ఓన్లీ ఆలోచిస్తున్నాం. వీఆర్ ఇండల్జింగ్ ఇన్ ఇమాజినేషన్ టూ మచ్. అనవసరంగా కష్టపడుతున్నాం. మనం మామూలుగా పనిచేస్తే ఎంత బాగుంటుందో అప్పుడు అనంతంగా పని చేయొచ్చు, మనం వాళ్ళకంటే ఎదగాలి, ఇట్లా రకరకాల పనికిరాని భావజాలాలని నింపుకొని ఒక అన్నెసెసరీ ఎక్సలేటర్ ఇచ్చుకొని పోతా ఉన్నాం. బూమ్ 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 అని. ఏం లేదు. ఎక్కడ పోతావు? ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ యూట్యూబ్ ఛానల్ ఎంత ఎదుగుతావు అబ్బా, పోనీ ఏం చేస్తావు దాంతో? నేను అంటున్నా, ఆనందం కోసం పని చేయకుండా ఆనందంగా నీకు నచ్చిన పని చేస్తూ పో. అందులో అన్నీ ఉండదు. మానవ సంబంధాలని సరిగ్గా అటెంప్ట్ చెయ్యి. తింటున్నప్పుడు మంచిగా వంట చేసుకో, తిను, వండి పెట్టు. అట్లా రోడ్డు మీద పోతుంటే ఏదైనా మొక్క కనిపిస్తే నీ వాటర్ బాటిల్తో నీళ్లు పోసిపో. లైఫ్ని రకరకాల దిక్కుల్ని స్పృశించు. జస్ట్ లిమిటెడ్గా నేను 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 నాకు కావాలి, నాకు కావాలి, నా శాలరీ తప్పనట్లే. అది నాకు కూడా కావాలి, నీకు కూడా కావాలి. నేను డబ్బు కోసం పనిచేస్తా. నేను సన్యాసిని కాదు, సంసారిని కూడా కాదు, సామరస్యాన్ని. అన్నిటి మధ్యన ఉంటూ అన్నిటికీ ఇరుక్కోకుండా. ఇప్పుడు అదే కదా మనం చేసేది. డోర్ ఎందుకు ఇంత పెద్ద పెట్టుకుని తెలుసా? ఇరుక్కోకుండా. బాత్రూంలో కమ్మోడు ఇంతే ఉండొచ్చు కదా, ప్రాబ్లం అవుతుంది. మనకి ఎంత అవసరం అంత ఉండాలి. ఎక్కువ ఉంటే పడిపోతావు, తక్కువ ఉంటే పోలేవు. అది ఎక్కడో మధ్యలో ఉండాలి. గాజు ఇరుక్కోకూడదు, ఇంత పెద్దగా ఉండకూడదు, ఊసిపోతుంది. ఎక్కడో మధ్యన ఉండాలి, ఊగులాడాలి, కింద పడకూడదు. అటనే మానవ సంబంధాలు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. నువ్వు చేసే ఉద్యోగంలో ఒక చిన్న రిలీఫ్ రావాలి. అనుకుంటే 1 గంట వెళ్ళిపోగలగాలి, అనుకుంటే 2 గంటలు పని చేయగలగాలి. చిరు సెట్లాగా. మరీ టైట్ ఉన్న ప్రాబ్లం, మరీ లూజ్ ఉన్న ప్రాబ్లం. ఇది నేను 100% ప్రాక్టికల్గా అనుభవిస్తూ చెప్తున్నా. నాకు ఏ పుస్తకంలో ఎవడు కన్ఫర్మేషన్ అక్కర్లేదు. నేను వ్యాలిడిటీ కోసం చూస్తూనే లేను. లివింగ్ ఎక్స్పీరియన్స్కి వ్యాలిడిటీ అక్కర్లే.
జెన్లో ఒక బ్యూటిఫుల్ సేయింగ్ ఉంటుంది, ద సౌండ్ ఆఫ్ రెయిన్ నీడ్స్ నో ట్రాన్స్లేషన్ అంట. వర్షానికి అదే తర్జుమా అక్కర్లేదు, దానికి భాష లేదు. అట్లనే దీనికి ఎవడో సర్టిఫికేషన్ ఎందుకు? ఇదేం యూనివర్సిటీ విద్య కాదు. జీవించడం అన్నది ఒక స్ఫురణ కలిగిందా జీవించు. ఇక్కడ సాధించేది లేదు, కోల్పోయేది లేదు. అయినప్పటికీ కొన్ని సాధించబడతాయి, అయినా కొన్ని పొందుతావు. వాటి పట్ల గౌరవం ఉంది అంతే. అన్న మీ అనుభవంలో దేవుడు అనే టాపిక్ ఎలా చూస్తారు? ఉంటే ఉండని అంటున్నాను. ఆ, ఒకవేళ ఒక చిన్న విషయం ఎన్నోసార్లు చెప్పాను, ఇది నిజంగా ఉపయోగపడుతుంది. ఓకే. ఇప్పటి వరకు నాస్తికులు ఆస్తికులని సమయం అంతా వృధా చేసుకున్నారు. బ్రెయిన్లెస్ పీపుల్, అంతకంటే స్టూపిడిటీ ఇంకొకటి లేదు. అసలు ఆ చట్టంలో పడనే వద్దు అసలు. నాస్తికుడు ఏం చేస్తున్నాడు? లేడు అంటున్నాడు, ఆస్తికుడు ఉన్నాడు అంటున్నాడు. ఇద్దరు చూడలే, ఇద్దరికి భావన మాత్రంగా ఉంది. లేదంటున్నవాడు ఆ పేరే తీస్తున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ గనక మై నహి బోల్తా, భారత్ మాతకి జై మై నహి బోల్తా అన్నాడు. అట్లా అంటూనే నేను అనని అంటున్నాడు ఒకసారి ఎప్పుడో. అట్లా నేను లేడంటూనే దేవుడు గురించి ప్రస్తావన వస్తుంది, ఉన్నాడని వాడు తెచ్చుకు. ఇద్దరు అసలు దాని యొక్క మూలతత్వం ఏందని అన్వేషిస్తలేరు. దేవుడు ఫస్ట్ ఫిజికల్ రియాలిటీయా, క్వాలిటీనా అండ్ ఎగ్జిస్టెన్షియల్ ట్రూతా అనేది డిక్లేర్ చేయాలి. సో ఇప్పుడు చదువుకునే వాళ్ళందరికీ దేవుడు రూపం, అమ్మోరు తల్లి ఒక రూపం. అది వాళ్ళు ఉన్న రూపాన్ని పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, పూజలు చేయాలి, అర్చన చేయాలి, ఇది చేయాలి. త్యాగరాజ స్వామి దగ్గరికి వచ్చేసరికి క్వాలిటీ, రాముడు వారి క్వాలిటీని ఇంబైబ్ చేసుకోవడం, లేదా కృష్ణుడి క్వాలిటీని ఇంబైబ్ చేసుకోవడం, ఆ ప్లేఫుల్నెస్ని లైఫ్లోకి దింపుకోవడం. ఉన్నా అంతే, లేకపోయినా అంతే, ఆ స్థితిలో ఉండిపోవడం. సో ఏ మరకలు అంటుకొని ఒక పవిత్రతలో ఉండడం, ఇదంతా కృష్ణుని క్వాలిటీస్. రెండోది నిష్కామ కర్మ, అంత చేసేది నేనే, వచ్చిన నేనే, పోయిన నేనే అని ఒక స్పృహలో ఉండడం, ఇదొకటి. మూడోది అసలు చివరిగా నా అవగాహన చెప్తా, తర్వాత ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. ఇది డిబేట్ కాదు, ఇది పూర్తి స్ఫురించుకోవాల్సిన విషయం. అదేమిటి? ఇప్పుడు నువ్వు ప్రతి మనిషిని నీతో సమానంగా ట్రీట్ చేయి. ప్రతి మనిషినే కాదు, ప్రతి ప్రాణిని. దేవుడు పడిపోయాడు. ఈ ఒక్క స్టేట్మెంట్లో దేవుడు పడిపోయాడు. ఎందుకు? నా జీవితంలోకి మీరు వస్తే ఎంత గౌరవంగా మాట్లాడతానో, మా వాచ్మెన్ వచ్చినా అంతే గౌరవంగా మాట్లాడతాను, కుక్క వచ్చినా అంతే గౌరవంగా దాన్ని పలకరిస్తాను, పిట్ట వచ్చినా అంతే, నా బిడ్డ వచ్చినా అంతే. గౌరవంలో భంగం లేదు, చనువులో మార్పు ఉంటుంది. గౌరవం వేరు, చనువు వేరు. నా బిడ్డతో చనువు ఉంటుంది, నా భార్యతో ఇంకొక చనువు ఉంటుంది. నా క్లోజ్ ఫ్రెండ్ జాన్ జిగిరి దోస్తేరా వాడకం అనొచ్చు వాడిని, కానీ గౌరవం మారదు. అంత మాత్రం చేత వాడిని గౌరవించినట్టు, అగౌరవపరిచినట్టు కాదు. అట్లా మిమ్మల్ని ఎంత గౌరవంగా చూస్తానో, ఒకవేళ దేవుడు వచ్చినా అంతే గౌరవంగా మాట్లాడతాను. తద్వారా దేవుడు లేడు, లేదా అందరూ దేవుళ్ళే. ఇక్కడ ఏం జరిగినా అన్ని సమానంగా జరుగుతాయి. ఒకవేళ నువ్వు మనిషి అనుకుంటే అందరే మనుషులే, ఎక్కువ తక్కువలు తీసుకురాని. నువ్వు దేవుడైతే అందరూ దేవుళ్ళే. ఒక చిన్న కథ ఉంటుంది, అహం బ్రహ్మాస్మి. ఒకడు చదివాడు పుస్తకంలో, అహం బ్రహ్మాస్మి అంటే నేను దేవుడిని, నేనే బ్రహ్మాని. దేవుడు అంటే ఏంది? సో పవర్ఫుల్, అమేజింగ్. పుస్తకం పైకి పెట్టాడు, బయటకు వచ్చాడు, కాళ్ళ దగ్గర వేసాడు, బికాస్ హీస్ గాడ్ నౌ. ఆ తర్వాత ఎవడో బైక్ మీద వస్తున్నాడు, అన్న పక్కకు జరగన్నాడు, ఉప్పు ఆరం కొట్టాడు. నేను అహం బ్రహ్మాస్మి, దేవుడిని, నువ్వే పక్కకు అంటే వాడితే ఎందుకు తలకని వాడు పక్క వెళ్ళిపోయాడు. దేవుడు మాట చెల్లుతుంది, కలేజా సినిమా. ఆ తర్వాత ఎదురుగా ఓ లారీ వస్తుంది, ఏయ్ నేను దేవుడిని అన్నాడు, లారీడు పక్క వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఇప్పుడు ఏనుగు వస్తుంది, మావటివాడు ఉన్నాడు బక్కగా, స్వామి పక్క జరుగు, కొత్త ఏనుగంటే దేవుడిని నేను తొక్కేసింది, ఏనుగు చచ్చిపోయాడు. పోగానే పైన నిజంగా దేవుడు ఎవరో ఉన్నారు, మస్తు ఇరిటేట్ అయ్యాడంట. నీవు నీ అమ్మ పుస్తకాలు రాసి చచ్చావు, అంత అబద్ధం. ఏం అబద్ధం అయింది అప్పలు రావు అంటే, అహం బ్రహ్మాస్మి చదివాను, నేను దేవుడు అని తెలుసుకున్నా, కరెక్టే. కానీ ఒక్కటి తెలుసుకోలే అప్పలు రావు, ఆ మావటి వాడు కూడా తెలుసుకున్నాడు, అది అతను కూడా దేవుడే. అందుకని దేవుడు చెప్పినప్పుడు ఇంకో దేవుడి నాన్న వద్దా? సో నీవు దేవుడు అనుకున్న క్షణంలో అందరూ దేవుళ్ళే అని గుర్తించు. నీవు అనామకుడు అంటే అందరు అనామకుడే, ఇద్దరిలో నువ్వు అనామకుడివి, అందరు అనామకులని అయిపోయారు. ప్రపంచంలో ఉన్నవా నువ్వు సంథింగ్ కాబట్టి అందరు సంథింగ్ అని గుర్తించు. ఇక్కడ ఎవడు ఎక్కువగా తక్కువ కాదు. ఒక సూపర్ స్టారో లేకపోతే ఒక ఎలాన్ మాస్క్ ఈ పేరే రిపీట్ చేస్తూ అనుకోవద్దు, నాకు ఎందుకో అలవాటైనవి, వాళ్ళ మీద నాకు ఏ ఆసక్తి లేదు. ఇది వాళ్ళు అట్లా అవ్వడం వెనుక కొన్ని వందల మంది వాళ్ళని నిలబెడుతున్నారు. ఇట్లా వాళ్ళు ఎప్పుడు వీళ్ళని గౌరవించాలి. డ్రైవర్ లేకపోతే అసలు వాళ్ళు బయటికి వెళ్తారా?
అస్సలు. సో బోల్డ్ అంతమంది సాక్రిఫైస్ చేస్తే వాడు పోస్టర్ మనకు కనిపిస్తున్నది. ఈ క్షణం మీరు ఇక్కడ ఉండడం వెనుక ఎవరెవరో సహాయం చేసి ఉన్నారు. నేను ఇక్కడ ఉండటం వెనుక ఇప్పుడు నా బిడ్డ నాకు అన్నం చేసి పెట్టింది, అది లేకపోతే. సో ఇప్పుడు ఇంటర్వ్యూ బాగా జరిగితే తన భాగస్వామ్యం ఉందని గుర్తించకపోతే ఎట్లా? అట్లా సర్వాన్ని గుర్తిస్తే అది దైవత్వం. అట్లా జీవిస్తే సరిపోతుంది. దేవుడు రూపము కాదు. అందుకే మనకు దేవుడు అనే పదం ఉన్నది, భగవంతుడు అనే పదం ఉన్నది, పరమాత్మ అనే పదం ఉన్నది. దేవుడు అన్నది సాకారం, కనిపిస్తున్నది, ఆకారం. అది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి యాజ్ అన్ ఐడిల్, అది దేవుడు. దాని అందాన్ని చూడాలంటే తిరుపతికి పో. వెంకటేశ్వర స్వామి క్వాలిటీస్ని అర్థం చేసుకోవాలంటే ఈ పక్కన గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళిపో. పరమాత్మ అంటే ఇంక దేవుడు లేడు, క్వాలిటీస్ లేవు, అసలు ఉన్నదే అది, అంతటా అది సర్వాంతర్యామి, ఓమ్ని ప్రజెంట్ అండ్ ఓమ్ని పటెంట్ అన్నప్పుడు అది నీలో కూడా ఉంది. ఎక్కడికి పోను అసలు. నేను రాసిన చిన్న కథనే, ఒక ఊర్లో ముస్లిం ఉంటాడు, అందరూ మేము కొడైకెనాల్ వెళ్తున్నాం తాత వస్తావంటే, లేదమ్మా మీరు వెళ్ళండి, ఇంకోటి నేను కాశ్మీర్ వెళ్తున్నా, సంవత్సరానికి ఒకసారి కాశ్మీర్ వెళ్ళకపోతే నాకు పిచ్చిలేస్తుంది, ఇట్లాంటివన్నీ. ఫైనల్గా వచ్చి అడిగారు, 20-30 ఏళ్ళుగా అడుగుతున్నా, మీరు ఎక్కడే ఉంటున్నారు, మీరు డోర్ దాటి బయటకు వెళ్ళారు, అసలు మీకు ఎక్కడికి పోవాలని ఉండదా? ఆబ్వియస్గా ఎందుకు ఉండదమ్మా, నీవు ఎట్లయితే కాశ్మీర్ అనుకున్నావో ఆ కాశ్మీర్ కోసం నువ్వు మాటి మాటికి వెళ్తున్నావు, తప్పులేదు. ఈవిడ ఎవరెస్ట్ అనుకుంది, పోతా ఉంది. ఇంకొకరు నయాగరా ఫాల్స్ అనుకుని పోతా ఉన్నారు. నేను ఆకాశం అనుకున్నా, నాకు ఆకాశానికి చూడాలనిపిస్తే తలుపు తీసి ఇట్లా చూస్తాను. రోజు రోజు కొత్త కొత్తగా ఉంటుంది ఆకాశంలో. ఏది ఎంచుకుంటావో అక్కడ ఉంది విముక్తి. నువ్వు లేనిపోని పెంచుకొని, నీకు సాధ్యంగానే పెంచుకొని పరిశాన్ కావడం ఎందుకు? మన కోడిదమ్మాకి ఎంత సాధ్యమో అంత చేసి హాయిగా నిష్క్రమిస్తే చాలా, ఈ భూమి మీదకి వెళ్ళి. అంతకంటే ఇక్కడ సాధించేది ఏం లేదు. దేవుడు అనే టాపిక్ అయిపోయింది. కుల మతాల గురించి కూడా అలాగే కొట్టుకో లేవు, అన్ని ఆలోచనలే. ఓకే, నీ పేరేం పేరు? వినయ్. ఎట్లా తెలుస్తుంది? మా అమ్మ నాన్న చెప్పారు. కాదు, అందరూ అంటే తెలుస్తుంది. దాన్ని నువ్వు నమ్మావు, అది నీ ప్రాబ్లం. యు ఆర్ నాట్ వినయ్. అట్లా అందరంటూ నీకు అనిపిస్తున్నది, అది ప్రపంచం పేరు, అది నీ పేరు కాదు. నీ పేరు ఏందో తెలుసా? ఏ నోబడి. నోబడిగా రోజు ఒక 5-6 సార్లు ఉంటావు. చెప్పనా? ఎక్కడెక్కడ కడుక్కుంటున్నప్పుడు నేను ఒక ఎమ్మెల్యే అని వాడు కడుక్కో, ఈపుడు రుద్దుకుంటున్నప్పుడు, బ్రష్ చేస్తున్నప్పుడు. ప్రవాసైనా అట్లే బ్రష్ చేస్తాడు, ఓ మామూలు రైతైనా అట్లే బ్రష్ చేస్తాడు, చేస్తాడు. ఇట్లా ఛాతిబ్బిగా పెట్టేవాడు ఇట్లా చేస్తాడు. బయటికి రాగానే డ్రెస్ వేసుకోగానే అప్పుడు వచ్చాడు ప్రభాస్ తర్వాత వస్తాడు. బాత్రూంలో ప్రభాస్ లేడు. బాత్రూంలో ఒక అనామకుడు ఉన్నాడు. అది నువ్వు సీసీ కెమెరా పెట్టి చూసావు అనుకో, నువ్వు ఎట్టుంటో అంతే ఉంటారు. ఇట్లా అనుకుంటే ఏదో చూసుకుంటూ ఇట్లా చూసుకుంటే ఏదో పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ రియల్ పర్సన్. అక్కడ దట్ ఈజ్ రియల్ అది అస్తిత్వం ఉంది అక్కడ, మనసు లేదు. అహంకార శూన్యత ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు బుద్ధుడు అనుభవించిన స్థితి నువ్వు రోజు అనుభవిస్తున్నావు. నములుతున్నప్పుడు నువ్వు ఏదన్నా ఒక నములుతుంటావు చూసినావా, యు ఆర్ అబ్సల్యూట్లీ ఈగోలెస్. నీవెవరు, నీ కులము, నీ మతం ఏం గుర్తుండదు. అదే నువ్వు పెళ్లిలో అందరి ముందు ఉన్నప్పుడు అప్పుడు నవలడంలో ఈగో వస్తుంది. బికాజ్ నువ్వు నవలట్లే, యువర్ ఓన్లీ ప్రిటెండింగ్ టు బి చూయింగ్ అనమాట. చూయింగంలో ఉంటుంది ఈగో. రియల్గా నువ్వు ఆకలితో తింటున్నప్పుడు నువ్వు కుక్కలాగా తింటావు అంతే. ఇట్లా అంటావు అంటే నువ్వు ఈగోలెస్ పర్సన్. దట్ ఈజ్ యూ, దట్ ఈజ్ యువర్ రియల్ ఆథెంటిక్ యూ. కానీ అది నచ్చదు, ఎందుకంటే దానికి ఏ గుర్తింపు ఉండదు. గుర్తింపు ఉన్న దానికోసం మనం ఆరాటపడుతున్నాం. గుర్తింపు కోరుకునే వాళ్ళని నేను నో చెప్పట్లే, కానీ ఓడిపోతారు. ఎందుకంటే ఎంత గుర్తింపు ప్రమాణమే లేదు. ఎవరు గుర్తిస్తే ఆనందం వస్తుంది, ప్రమాణం లేదు. గుర్తించే వాళ్ళు రోజు గుర్తించాలి, ఒక్కసారి గుర్తిస్తే సరిపోతుందా? గుర్తింపు సంఖ్యలో దాగుందా? ఎక్కడ దాగుంది? జర డిక్లేర్ చేయి. ఇప్పుడు ఒక పెద్ద స్టార్ ఉన్నాడు, 1 కోటి మంది గుర్తించారు. అంతకంటే పెద్ద స్టార్ బియాన్స్ని 10 కోట్ల మంది గుర్తించారు. అంతకంటే చిన్న స్టారు 1,00,000 మంది గుర్తించారు. జబర్దస్త్ స్టార్ని 50,000 మంది గుర్తించారు. ఇక్కడ బజ్జీలు అమ్ముతాడు, 20 మంది గుర్తించారు. ఇదంతా గుర్తింపే కదా. ఏ గుర్తింపు గొప్పది? నేను అంటున్నా, వచ్చిన కాస్త గుర్తింపుని నువ్వు గౌరవంగా స్వీకరించు. దానికోసం పోరాటపడకు, ఆరాటపడకు. అసలు ఆ చక్కర్లో పడనే వద్దు అసలు. అదొక రుగ్మత. ఐడెంటిటీ కోసం తహతహలాడడం అనేది ఒక వ్యాధి. అది అట్లాంటి వాళ్ళంతా సఫర్ అవుతారు. ఎందుకు? అది ఎంత ఎల్లకాలం ఉండదు, అబ్సల్యూట్లీ ఉండదు.
తర్వాత ఎవరు పట్టించుకోరు. నేను ఒకసారి చూసిన కృష్ణంరాజు గారు ఒక పార్టీకి వచ్చారు. అక్కడ ఐ వాజ్ పర్ఫార్మింగ్. ఆయన కారు దిగుతున్నాడు, మంచి రోజు, మంచి కార్లు. ఎవరు పట్టించుకోవట్లే, ఎందుకంటే ఇప్పుడు రిలవెంట్లీ కాదు ఆయన. అది ఒక 25 ఏళ్ల క్రితం అట్లా దిగింటే ఎట్లుండే తెలుసా, అసలు బట్టలు చింపేసుకుంది. అప్పుడు పొంగిపోవద్దు, ఇప్పుడు బాధపడొద్దు. నేను చేసే పని ఎక్కువ మంది గుర్తించే పని కనుక గుర్తిస్తున్నారు, అది పనికి గుర్తింపు, నాకు కాదని తెలుసుకుంటే సరిపోతుంది. ఎట్లో అట్లా తెలుసుకొని గట్టు మీద పడి తీరాలి, లేకపోతే మరణ సమయంలో బాధ తప్పదు, అనివార్యం. కన్నీళ్ళతో చచ్చిపోతావు, చచ్చిపోతారు ఖచ్చితంగా. పోయినట్టు. ఫైనల్గా మనీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అవసరం. ఓకే, అంతే. మనీ నీకు అవసరమా, లగ్జరీనా, ఈగోనా, నువ్వే చెప్పు. అవసరం. అంతే. ఎంత అవసరమో దాన్ని డిక్లేర్ చేయి. ఆ మనీని తక్కువ సమయంలో ఎర్న్ చేయడానికి ట్రై చేయి. అది రాగానే మిగతా సమయం ఆడుకో, పాడుకో, తిను, తిరుగు, పిచ్చోళ్ళ బతుకు. ఎగ్జాంపుల్, 20,000 కావాలి. 20,000 నెల రోజుల్లో సంపాదించావా, యువర్ అన్ఇంటెలిజెంట్ పర్సన్. 20,000 అని ఒక్క రోజులో ఎలా సంపాదిస్తావో ఆలోచించు, అది ఒక ప్రయోగం. ఏం చేస్తే 20,000 అంటే బెట్టింగ్ యాప్ల ద్వారా కాదు, గౌరవంగా, నీకు గిల్ట్ లేకుండా, వీళ్ళైతే కష్టపడి, దేర్ మస్ట్ బి సంథింగ్. అటు చాలామంది చేసి ఉన్నారు. అది కన్సిస్టెంట్గా కొనసాగాలి. ఈ 2 రోజులు వచ్చింది, మన తర్వాత మార్కెట్ పడిపోయింది, అట్లాగా. వాట్ ఈజ్ ఇట్? నిరంతరం వచ్చేది ఏదైనా ఉందా? అసలు నువ్వు పని చేయకపోయింది 20,000 వచ్చే ఆప్షన్ ఏదైనా ఉందా? ఫిగర్ ఇట్ అవుట్. ఆ తర్వాత ఇప్పుడు వారం రోజులు 20,000 వచ్చేస్తున్నాయి. మిగతా 23 రోజులు సంగీతం నేర్చుకో, వాకింగ్ చేయి, యోగా చేయి, బంధువుల్ని కలువు, నీకు నచ్చిన సినిమాలు చూడు, అధ్యయనం చేయి, లేకపోతే ఏం చేయి, తిని పడుకో. దట్ ఈజ్ లైఫ్. యాక్చువల్ దట్ ఈజ్ లైఫ్. ఇది సఫరింగ్. నేను డబ్బు కోసం 20 గంటలు పనిచేస్తాను, ఇంకా తక్కువ ఈ మధ్యన. రాను రాను అసలు ఒక 10 నిమిషాల్లో సరిపోయేంత డబ్బు వచ్చే ఇంటెలిజెంట్ బీయింగ్గా మారాలి మనం. ఆ విషయంలో ఐ రెస్పెక్ట్ చిరంజీవి గారు కానీ, ఇప్పుడున్న స్టార్స్ కానీ, దే అండర్స్టూడ్ ద లాజిక్. అందుకే దాంట్లోకి ఎవరిని రానియరు, సూపర్ స్టార్ని కానీ ఎవరిని. కొత్త పిల్లాన్ని ఎందుకు కానిస్తారు? మొత్తం హైజాక్ చేసేవాడు, మొత్తం గబ్బు లేపాడు. చిన్న వైలిన్ వాయిద్దామా? అన్న, వైలిన్ కన్నా ఇంకొకటి, మీ ప్రొసీజర్లోని కొత్తగా ఒక రౌండ్ బుక్ చేద్దామని, అలాగే మొత్తం ఇమేజెస్ తో ఉండి ఓన్లీ ఒక వర్డ్ ఉన్న బుక్ క్రియేట్ చేద్దామని. అసలు ఇప్పటి వరకు ఎవరు చూడండి సినిమాలు లాంటి స్టోరీ. ఈ ప్రాసెస్ ఎంతవరకు ఉంది? ఈ ప్రొసీజర్ ఎప్పుడు? మేము ఇవన్నీ చేతిరాత పుస్తకాలే. తర్వాత వీలైతే క్లోజప్ లో చూపించుకోండి. ఇది ఈ మధ్యన వచ్చిన కొత్త బుక్. ఇదంతా హ్యాండ్ రిటన్, ఎక్కడ నాకు తెలియదు. ఇది ఒక వ్యక్తి అంటే సముద్రం నుంచి ఒక బిందువు తీసినట్టు, అందుకే డాట్ అని పెట్టాను. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చెప్పాలంటే టైం పడుతుంది, అందరికి అంత చదివి ఓపిక ఉండదు. మా సాగు కొడుతున్నాడు ఆయన, వాళ్ళ ఇంట్లోకి ఇష్టం లేదు, మనకెందుకు చెప్తున్నాడు ఆబ్వియస్లీ. అందుకని అసలు ఆయన యొక్క మూలం ఏమిటి అసలు, అది చెప్పే ప్రయత్నం చేసిన నాకున్న అధ్యయన ఆసక్తి అభిలాషతో. ఇప్పుడు ఉపదేశ సారం పూర్తయింది, నెక్స్ట్ అష్టావక్ర సంహిత వస్తుంది, ఆ తర్వాత తావో టీచింగ్ వస్తుంది, ఆ తర్వాత మా అమ్మ కథ రాస్తున్నాను నేను. అంటే నేను యాజ్ ఎ సన్గా ఆమె లేకపోతే నేను లేను. నా రియల్ కాంట్రిబ్యూషన్ చీర బంగారం కాదు, ఆమె జీవితాన్ని నేను గుర్తించాను. ఆమె తన స్థాయిలో తన పరిధిలో ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో, ఎంత సర్వీస్ చేయాలో అంత చేసింది. దానికి గుర్తుగా నేను ఒక బుక్ రాసి ఆమెకి ఇస్తాను. భవిష్యత్తులో చదువు. అందులో ఏ గొప్ప కథలు ఉండవు, డబ్బాలు గిబ్బాలు ఏమి ఉండవు, అసలు వేరే వాళ్ళ ప్రస్తావనే ఉండదు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి. సచ్ యాజ్ వాళ్ళు వనపర్తిలో ఉన్నప్పుడు ఆమె 4వ తరగతి చదువుతుందంట. ఇంట్లో పెద్ద కుటుంబం, పార్వతీశం వాళ్ళ డాడీ, వాళ్ళమ్మ. హఠాత్తుగా వరదలు వచ్చినాయి. కొంచెం కాదు, ఇంటి దర్వాజా లోపలి నుంచి లోపలికి వరదలు వచ్చి ఇంతవరకు వాటర్ వచ్చేసినాయి చిన్నపిల్లలకి. అప్పుడు వాళ్ళమ్మ ఏం చేసింది, ఇప్పట్లాగా ఫోన్లు గిన్నె లేవుగా, అందుకని తెలివి ఉపయోగించాలి. ఫోన్లో అయితే మనం ఫోన్ చేస్తాం, పిల్లలు కొట్టుకుపోతారు, వేరే సంగతి. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి టేబుల్ మీద వాళ్ళని పిల్లల్ని ఎక్కించి ఆమె టేబుల్ పట్టుకుంది. ఆమె కొంచెం పెద్ద ఆమె కాబట్టి ఇంతవరకు వచ్చింది, పిల్లలు సేఫ్ అయ్యారు. అప్పుడు మా అమ్మ చూసిందంట, ఒక బర్రె కొట్టుకుపోయిందంట ఇట్లా. అంటే ఊరు సంకనాకపోతుంది, మా అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూలో అయ్యి బర్రె కొట్టుకుపోతుందని ఎంజాయ్ చేస్తుంది. అసలు ఇది రాస్తున్నాను నేను. రెండోది అందరికంటే బ్యూటిఫుల్ ఏంటంటే ఆ బర్ర వాళ్ళమ్మింది. ఇది దాంట్లో ఉన్న
నేను కష్టాలు కన్నీళ్ళు రాస్తలేను. అసలు ఒక మనిషి ఆ స్ఫురణ ఎట్లా కలుగుతుంది? ఇప్పుడు నీకు ఈ టాక్ చేయాలన్న స్ఫురణ కలగడానికి కారణం ఏమిటి అసలు? దాన్ని రాస్తున్నా నేను. నువ్వు అక్కడి నుంచి ఆటోలో ఎక్కొచ్చావా, క్యాబ్లో ఎక్కొచ్చావా, ఎంత ఎత్తుకులన్నా కూడా క్యాబ్ రాలేదు, ఇది కాదు కథ. అసలు ఆ స్ఫురణ ఎక్కడ మేల్కొల్పు జరిగింది అసలు? అంతే. ఫైనల్లీ వైలిన్ మాకు చెప్తేందుకు. ఇది రాగం కదా, పాట ఒకటి వాయిస్తే అర్థమైపోతుంది. దానికి నేను అనుబంధంగా చూడిస్తున్నా. నా 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 జోబి వంగరమైన రవల్లి నా 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 నా. సో రకరకాల శబ్దాలు ఉంటాయి. ఇంకా నువ్వు పాట చెప్పండి, వాయిస్తా, ఎండ్ చేద్దాం. మీకు బాగా నచ్చిన సాంగ్? బొచ్చడు సాంగ్స్ ఉన్నాయి. ఏదో ఒకటి మీకు చూపే బంగారం అయిన తర్వాత చాలా బాగా ఇష్టమైన సాంగ్? కడలే ఇష్టం.
అంతులేని ఆనందాలు ఏమిటిలా గానన పాడ్కాస్ట్ బాగుంది కదా మళ్ళీ మళ్ళీ చేద్దాం ఈ పాడ్కాస్టులు మళ్ళీ కలవగా మనసే పొంగగా మీ ఛానల్ పేరు మన స్టార్స్. మన స్టార్స్ ఛానల్ సబ్స్క్రైబ్ మన స్టార్స్ ఛానల్ లైక్ మన స్టార్స్ ఛానల్ షేర్ లైక్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు Yes. ఒక గంటన్నర సేపు సమయం తెలియదు నాకు, నేను చూసుకోను. మేము చూసుకున్నాను. ఈ గంటన్నర సేపు మీరు ఫస్ట్ అన్నప్పుడు బీ హియర్ అన్నారు. నేను ఈ గంటన్నర సేపు మనిషికి ఎక్కడ ఉన్నా, నా థాట్స్ అన్ని నెక్స్ట్ ఏం అడగాలి, ఏం ఆలోచించాలి, బట్ ఓన్లీ మీరు మ్యూజిక్ చేస్తున్నప్పుడే బీ హియర్, Yes. ఓన్లీ ఇక్కడ ఉండి ఆ మ్యూజిక్ నేను చేసాను. నాకు ఒక చిన్న ఇట్స్ నాట్ ఎ డిజైర్ బట్ ఇట్స్ ఒక చిన్న అభిలాష లాంటిది. అంటే తీరినా తీరకపోయినా పర్వాలేదు అనుకున్నది కదా. అసలు అన్ప్రిపేర్డ్గా లైఫ్ని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీకి క్వశ్చన్కి నీవు ఆధారం కావాలి, జవాబు నాదాధారం కావాలి. ఒకవేళ నేను అడిగితే ప్రశ్న నాదై ఉండాలి. ఓకే, అందరినీ మనం అడిగామనుకో అందరు బెనిఫిట్ అయ్యి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. అందుకని మనం సబ్జెక్ట్ అయ్యి త్రూ యూ సంథింగ్ షుడ్ హ్యాపెన్. ఇట్లా ఒక రైట్ పీపుల్ కలిస్తే చాలా బాగుంటుంది అనేది ఒక ఆలోచన కూడా నేను ప్రయత్నం చేయను కనుక, భవిష్యత్తు చాలా ఉంది కనుక, చేసినా చేయకపోయినా ఏమీ కాదు కనుక ఈ మాట చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళీ మళ్ళీ ఇస్తా అన్నారు పాడ్కాస్ట్. జీవితకాలం నాకు ఏ పని లేదు, అలాగని పని లేదా, బోల్డ్ అంత పని ఉంది, కానీ ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. ఇప్పుడు రేపే భూమి అంతరించిపోయింది అనుకో, అందులో నేను కొట్టుకుపోయాను అనుకో, అంటే ఇప్పుడు నేను జీవితాన్ని ఫలప్రదం చేసుకోకుండా పోతున్నాను, డిసప్పాయింటెడ్గా పోతున్నాను. లేదు, అనుక్షణం ఎవ్రీ మినిట్ ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ మూమెంట్ ఎండ్ అయితే హ్యాపీగా ఎండ్ అయింది అది, అంతే తప్ప అటువంటి జీవిత లక్ష్యాలు ఏమి లేవు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం. సో అందరిలో ఉన్నటువంటి ఓపికకి ఇది నేను చెప్పే మాట జెన్యున్గా చెప్తాను. అందులో ఉన్న ఓపిక, అందరిలో ఉన్న క్రియేటివిటీకి ఇక్కడి నుంచో శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. ఎలాంటి సంశయం లేకుండా, సంకోచం లేకుండా నిర్ద్వంద్వంగా దాన్ని అంగీకరించండి. రూపాయి ఖర్చు లేదు, ఫ్రీ సరస్సు వయసు. థ్యాంక్ యూ.